వాగీశాద్యాస్సు మనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాస్సు స్తన్నమామి గజాననం. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శారదా శారదాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. మాలాం కుండీం చ డమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. కాషాయ వస్త్రం గరదండధారిణం కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదా భూషితభూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపజ్యే. జితేంద్రియగణాగ్రణీరభిరత పరే బ్రహ్మణి కలౌ శృతిపధావనే అత్రితనజో అవతీర్ణత్వయం. కరాత్తస్సుకమండలు కుమతఖండనే దండభృత్ పరప్రణతవత్సలో జయతి వాసుదేవో గురుః. వాసుదేవ సరస్వత్యై భక్తానాం కామధేనవే దత్తాత్రేయ అవతారాయ టెంబే స్వామిన్నమోస్తుతే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచనశంభుర్భగవాన్ బాదరాయణః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః సంసర్వభూతహృదయం మునిమానతోస్మి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాత్మధ్యాననిరతం విషయేభ్యః పరాంగుఖం నౌమి శాస్త్రేషు నిష్ణాతం చంద్రశేఖరభారతీ. వివేకినం మహాప్రజ్ఞం ధైర్య ఔదార్యక్షమానిధిం సదాభినవపూర్వంతం విద్యాతీర్థగురుం భజే. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యావినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంతతత్వజ్ఞం విధుశేఖరభారతీ. సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. సభాయ నమః. వంశం వాడు కనుక మిట్ట మధ్యాహ్నం పుట్టాట రామచంద్రమూర్తి సూర్యవంశం వాడు కనుక మిట్ట మధ్యాహ్నం సాక్షిగా అయ్యా నీ వంశంలో నేను పుడుతున్నానని. కృష్ణ పరమాత్మ చంద్రవంశం వాడు కనుక శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి రోజున పుట్టాట. ఇది ఇక బ్రహ్మగారు స్తోత్రం చేస్తూ వెళ్ళిపోతూ అయ్యా నా నక్షత్రంలో పుట్టమని ప్రార్థించి వెళ్ళాట. బ్రహ్మగారు స్తోత్రం చెప్పాట, నాకు కూడా ఎంతో అంతో కీర్తి ఉండాలి, భూదేవిని తెచ్చింది నేనే కదా నీ దగ్గరికి, నా నక్షత్రంలో పుట్టమన్నారట. దిశప్రసేదుర్గగనం నిర్మలోడు గడోదయం మహీమండల భూయిష్టం పురగ్రామ వ్రజాక్రాహ. దిక్కులన్నీ కూడా ప్రసన్నంగా ఉన్నాయి, ధూళి లేకుండా ప్రసన్నంగా ఉన్నాయట. నిర్మలమైన ఆకాశం నక్షత్రాల గుంపుతో ఉందిట. ఆకాశంలో నక్షత్రాలన్నీ అప్పటికే పుట్టినాయి. నిశీధి సమయం, అర్ధరాత్రి సమయం. శంకరుడు పుట్టిన సమయంలోనే కృష్ణ పరమాత్మ కూడా జన్మించారు, అర్ధనిశీధిలో. సద్య ప్రసన్న దిశప్రచేదుర్గగనం. ఆకాశమంతా కూడా దిక్కులన్నీ కూడా నిర్మలంగా ఉన్నాయి, నక్షత్రాల సమూహం అంతా కూడా ఉంది. పట్టణము గ్రామం అంతా కూడా చక్కగా హాయిగా మంగళకరమైనటువంటిగా ఉందిట. పరమాత్మ జన్మించబోతున్నారని అందరికి కూడా సుఖమైనటువంటి నిద్ర కలిగిందిట. ఆ రోజు ఆనందకరమైనటువంటి అమృతప్రాయమైన నిద్ర వచ్చిందిట. ప్రజలందరూ కూడా సుప్తంగా ఉన్నారు. సద్య ప్రసన్న సలిలా హృదా జలరుహస్య ద్విజాలుకుల సన్నాద తబక వనరాజయ. ఇక్కడే అందమైన మాట ఏంటంటే, ఆ యమునా నది మధురా నగరానికి ఉండేటువంటి సరిహద్దులో ఉండే యమునా నది
ప్రవహిస్తోందిట. యమునా నది నల్లగా ఉంటుంది. పరమాత్మను ఆ వర్ణంలో పుట్టాలని పట్టుబట్టిందిట యమునా నది. అట్లాగే అందులో ఉండే కలువలు కమలాలని తోసివేసి మా వర్ణంలో వస్తాడు కనుక మీకు ఇప్పుడు సమయం లేదు, మీరు ముడుచుకోండి, మీరు నిద్రపోండి, మేము వికసిస్తామని వచ్చినాయట. ఆ కలువలు కూడా ఎట్లా వచ్చినాయట, నల్ల కలువలు నీల కలువ అట్లా వచ్చి వచ్చి ఒడ్డును వరుసుకొని ఆగిపోయినాయట. మామూలుగా ప్రవాహంలో వెళ్ళిపోవాలి, కానీ ఆ కలువలు అట్లా ఉండిపోయినాయట. ఎందుకంటే కలువనయనుడైనటువంటి పరమాత్మ వచ్చి ఈరోజు ఉదయిస్తాడు, కళ్ళు తెరిచి మరీ చూడాలని చూస్తున్నాయట. ఇక ఆకాశంలో మేఘాలు ఉన్నాయట. మేఘాలు సముద్రుడిని ఎనిగినాయట. అయ్యా మహాత్ముని పరమాత్మని మాకు చూపించవయ్యా నారాయణమూర్తిని అంటే, మీ స్థాయి ఏమిటి, మీకు చూపించని పొమ్మన్నట్ట సముద్రుడు. మీరు చూపించేదేంటి, మేమే చూస్తామని ఆకాశంలో కారు మబ్బుల రూపంలో మేఘాలన్నీ పరమాత్మ కోసం ప్రతీక్షిస్తున్నాయట. పరమాత్మని చేతులు ఎత్తుకొని ప్రార్థించినాయట, మా వర్ణంలో పుట్టు స్వామి, మీకు పుణ్యం ఉంటుంది అని. జలధరము నీలమేఘ శరీరుడు అంటే వర్షయోగ్యమైనటువంటి మేఘం రూపంలో ఉంటారట పరమాత్మ. సద్య ప్రసన్న సలిలాహ, నీళ్ళన్నీ కూడా వర్షాకాలంలో చివరి దశలో, ఆ వర్షాకాలంలో బాగా వర్షం పడిన తర్వాత ఒండ్రంతా కిందకి వెళ్ళిపోయి నీరు తేటగా ఉండి మెల్లిగా వెళుతోందిట. ఆ యమునా నది కూడా తొందరపడకుండా మెల్లిగా మందంగా వెళుతోందిట. వెళ్ళిపోతే కష్టం అని చెప్పి పరమాత్మ కోసం ఆకాశంలో నక్షత్రాలు గ్రహాలు ఎదురు చూస్తున్నాయట, మేఘాలు ఎదురు చూస్తున్నాయట. అప్పుడప్పుడు నక్షత్రాలకి మేఘాలు అడ్డం వస్తున్నాయట. ఆ నక్షత్రాలు మేఘాలని జరిపేస్తున్నాయట. ఎందుకంటే నేను చూడాలి పరమాత్మని ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాయట. తేటపడ్డాయి నదులలో నీళ్లు, సరస్సులో కలువలన్నీ కూడా శోభిస్తున్నాయి. అడవుల్లో పుష్పాలుట బాగా గుత్తులైపోయి వంగి ఉన్నాయట. అంటే పరమాత్మ ఉదయించేటప్పుడు పరమాత్మ ఈ భూమండలంలో ఉదయిస్తున్నాడు కనుక భూదేవికి కృతజ్ఞతగా భూమిని తాకుతున్నాయట. పూల గుత్తులన్నీ కూడా పరమాత్మ నడిచి వస్తారేమో, ఒకవేళ వస్తే పరమాత్మ యొక్క చరణ ధూళి మా మీద పడాలన్నట్టుగా చెట్లన్నీ కూడా వంగి పూల గుత్తులు అట్లా ప్రసరింపజేస్తున్నాయట. ద్విజాలికులు సన్నాదా స్తబక వనరాజయ, తుమ్మెదలు గుంపులు గుంపులుగా అర్ధరాత్రి సమయమైనప్పటికీ కూడా ఆ పూలల్ని ఆశ్రయించి ఉన్నాయట. పరమాత్మ యొక్క రాక కోసం ప్రకృతి అంతా కూడా పులకించిపోతోంది. ఓ వాయు సుఖస్పర్శ పుణ్యగంధ శుచి. ఆ దగ్గర ఉండేటువంటి అరణ్యంలో ఉండేటువంటి పుష్పాలలో ఉండేటువంటి ఆ సువాసన ఏదైతే ఉందో ఆ గంధాన్ని వాయుదేవుడు మోసుకొస్తున్నట్ట. ఎక్కడికి మోసుకొస్తున్నాడు? మధురా నగరంలో చెరసాల వైపు ఆ పరమాత్మ వచ్చినప్పుడు ఆ సుగంధమంతా కూడా పరమాత్మకి చెందాలని పువ్వులు ప్రార్థించినాయట. వాయుదేవుడు, నీకు పుణ్యం ఉంటుందయ్యా, మేము అక్కడికి రాలేము, ఎందుకంటే మేము స్థిరంగా ఇక్కడే ఉంటున్నాం, పాదపాలు అంటారు మమ్మల్ని, మేము రాలేం కనుక మా పుష్పాలలో ఉండే కనీసం సుగంధాన్నైనా తీసుకెళ్ళమని తుమ్మెదల్ని ప్రార్థించినాయట. ఓ తుమ్మెదలా, మీకు పుణ్యం ఉంటుంది, ఈ మకరందాన్ని కొంచెమైనా స్వామికి ఆహారించడమని పంపించినాయట. ఇట్లా బయలుదేరినాయి. వవౌ వాయు సుఖస్పర్శ పుణ్యగంధ శుచి అగ్నయస్య ద్విజానైనాం. ఇక బ్రాహ్మణుల యొక్క అగ్రహారాల్లో ఉండేటువంటి అగ్నిగుండాల్లో ఉండే అగ్ని సాధారణంగా అర్ధరాత్రి సమయంలో ఏ పిడకలోనో నిక్షిప్తంగా ఉంటుంది. అటువంటి అగ్ని ఊర్ధ్వంగా వెళుతున్నాయట. పరమాత్మని చూడాలని అగ్నిదేవుడు కూడా ఎదురు చూస్తున్నట్ట. పొగ లేకుండా ఉన్న అగ్ని ఉందిటండి, పొగ లేదుట, ధూమం లేకుండా గంధం మోసుకొస్తోంది. మునయో దేవా సుమనాంసి ముదాన్వితా మందం మందం జలధరా జగర్జుర్ అనుసాగరం. మునుల యొక్క దేవతలు మునులు దేవతల యొక్క మనస్సులన్నీ కూడా ప్రశాంతంగా ఉన్నాయట, స్థిరంగా ఉన్నాయి, చాలా సుఖంగా అందరూ ఉన్నారట. సముద్రుడు కూడా హాయిగా ప్రశాంతంగా ఉన్నట్ట. ఇప్పుడు మనకేం పని ఉంది అన్నట్టుగా సముద్రుడు ఉన్నట్ట. సముద్రుడు విసుక్కున్నాడు కనుక పగ తీర్చుకోవాలని ఆ మేఘాలు గర్జిస్తున్నాయట. నువ్వెందుకయ్యా, నీ పని లేదు, నువ్వు ఇప్పుడు ఏం పొంగాల్సిన అవసరం లేదు, ఇప్పుడు పూర్ణమ కాదు, అమావాస్య కాదు, తటస్థంగా ఉండు, ఇప్పుడు మా సమయం, ఇది మా సమయం కనుక పరమాత్మ మా కోసం మా రంగులో వస్తున్నాడని మేఘాలు ఆ సముద్రుడిని చూసి ఎక్కిరిస్తున్నాయట. ఆ ఎక్కిరిస్తున్న సమయంలో పూలవానలు కురిసినట్టుగా మేఘాలు పుష్పవర్షాన్ని కురిపించినట్టుగా పరమాత్మ కోసం వస్తున్నాయి. నిశీధే తమ ఉద్భూతే జాయమానే జనార్దనే దేవక్యా దేవరూపిణ్యాం విష్ణు సర్వగుహాశయ ఆవిరాసీత్ యథాప్రాచ్యాం దిశీందురివ పుష్కల. చీకటి బాగా దట్టంగా ఉంది. ప్రాణులందరూ కూడా ఇబ్బంది పెట్టేటువంటి అర్ధరాత్రి సమయంలో, శ్రమతో అర్ధరాత్రి సమయంలో అందరూ నిద్రపోతున్నారట. సర్వప్రాణుల హృదయాలనేటువంటి గుహల్లో ఉండేటువంటి పరమాత్మ దేవతాస్వరూపిణి అనేటువంటి దేవకీదేవి హృదయంలో ప్రవేశించారట. అంటే పరమాత్మ గర్భంలో లేరు,
అప్పటి వరకు సర్వప్రాణుల్లో ఉండే పరమాత్మ అర్ధరాత్రి అందరినీ నిద్రబొమ్మని ఆ ప్రాణుల్లో ఉండేటువంటి తన రూపాన్ని తాత్కాలికంగా దేవకీ హృదయంలో స్థాపన చేశారట. తూర్పు దిక్కున పూర్ణచంద్రుడు ఉదయించినట్టుగా ఆ రోజు పౌర్ణమి కాకపోయినా పున్నమ లాంటి రూపం కలిగినటువంటి పరమాత్మ ఉదయించారట. హరయే నమః, హరయే నమః. ఇక్కడే చెప్తున్నారు, కృష్ణ పరమాత్మ నల్లనయ్య కనుక చంద్రవంశంలో పుట్టాడు కనుక అర్ధరాత్రి సమయంలో నిశీధే తమ ఉద్భూతే, నిశీధే అర్ధనిశీధి సమయంలో నడినెత్తిన చంద్రుడు ఉన్న సమయం, నడినెత్తిన సూర్యుడు ఉంటే రాముడు పుట్టాడు, నడినెత్తిన చంద్రుడు ఉంటే సూర్యచంద్రులు మనకి ఎట్లా శాశ్వతమో రామకృష్ణులు కూడా మనకి శాశ్వతమైన దైవము. తమద్భుతం బాలకం అంబుజేక్షణం చతుర్భుజం శంఖ గదాద్యుధాయుధం శ్రీవత్సలక్షం గరసౌభికౌస్తుభం పీతాంబరం సాంద్ర పయోధ సౌభగం. పరమాత్మ పద్మాల వంటి కన్నులు కలిగి చిన్న పిల్లవాడి రూపంలో, చిన్న రూపంలో 4 భుజాలతో శంఖచక్ర గదా పద్మాలు వనమాల ధరించి సమస్తమైన ఆయుధాలతో రొమ్ము మీద శ్రీవత్స కౌస్తుభం బంగారు రేఖని ప్రకాశిస్తూ ఉండగా మాణిక్య పూరితమైనటువంటి మణులు పొదగగా దండలు వేసుకొని ఆశ్చర్యకరంగా తమ అద్భుతం నిన్న కూడా నృసింహస్వామి అద్భుతంగా అవతరించారు, కృష్ణ పరమాత్మ కూడా అవతరించారు. తమ అద్భుతం బాలకం అంబుజేక్షణం చతుర్భుజం శంఖ జదాద్యుధాయుధం శ్రీవత్సలక్ష్మం గలసౌభికౌస్తుమం పీతాంబరం సాంద్ర పయోధ సౌభగం. కిరీటినం గదినం చక్రహస్తం. మనకి విశ్వరూప సందర్శనలో వచ్చిన శ్లోకం ఇక్కడ స్ఫురింపు చేసుకోవాలి మనం. పిల్లవాడు పచ్చటి వస్త్రం ధరించాట అప్పటికే, అంటే అమ్మవారి ముందు ప్రకటమయ్యాడు. గమనించాలి ఇక్కడ, చతుర్భుజ శంఖచక్ర గదా పద్మాలు వనమాల భూషితుడై కిరీటం పెట్టుకొని కుండలాలు మెరుస్తూ ఉండగా సర్వ ఆయుధాలతో పరమాత్మ పచ్చటి పసుపులో ముంచి లేపినటువంటిది, అంటే కాస్ట్యూమ్ డిజైనింగ్ పరమాత్మ కూడా తెలుసు. నల్లనయ్య పచ్చటి బట్ట కట్టుకున్నాడు చూడండి. పోనీ ఆ పచ్చటి బట్టతో వదిలేశాడా, బంగారు జరీ ఉందిట, లైనింగ్ ఉందిట. బంగారు జరీ కలిగినటువంటి పరమాత్మ చక్కగా ప్రకాశించారట, చతుర్భుజుడై అవతరించాడు. ఎందుకయ్యా చతుర్భుజుడిగా అవతరించారంటే తాను మహావిష్ణువు అని చెప్పడానికి. కేవలం మహార్హ వైడూర్య కిరీట కుండల త్విషా పరిశ్రుత సహస్ర కుంతలం ఉద్దామ కాంచిత్ అంగద కంకణాదిభిరు విరోచనం వసుదేవ ఐక్షత. అమ్మవారు ఎదురుగా ప్రసన్నమైతే పరమాత్మని చూడలేక కళ్ళు మూసుకుందట. అగమ్యంగా పరమాత్మ గురించి అమ్మవారు ఆ వేదనతో భయంతో కళ్ళు మూసుకుందట. అప్పుడు వసుదేవుడు చూశాడు. మొట్టమొదట వసుదేవుడు అయ్యవారు కనపడింది. వైడూర్యాలు పొదిగినటువంటి కిరీటం కలిగి కుండలాలు కాంతులు ప్రకాశిస్తూ ఉండగా మధ్యలో దట్టంగా ఉండేటువంటి ముంగురులు, ఆ తర్వాత కిరీటం కింద నుంచి అవి బయటకు వస్తున్నాయట, ముంగురు నల్లటి వెంట్రుకలు, నడుము మీద పట్టీలు ఉన్నాయట, భుజకీర్తులు ఉన్నాయట, కంకణాలు ఉన్నాయట. ఆ చిన్న రూపానికే ఆ సమస్తమైన ఆయుధాలు విష్ణు ఆయుధాలన్నీ ధరించి ఉన్నటువంటి పరమాత్మని, ఆ తేజోరూపమైన పరమాత్మని, తేజోమండలంగా దివ్యమంగళ విగ్రహాన్ని పరమాత్మని వసుదేవుడు చూశాడు. వసుదేవ ఐక్షత. ఈ భాగ్యం వసుదేవుడికి కలిగిందండి. రామచంద్రమూర్తికి పుట్టినప్పుడు దశరథ మహారాజు కూడా ఈ అదృష్టం లేదు, కేవలము ఒక్క వసుదేవుడికే ఈ అదృష్టం కలిగింది. అటువంటి పరమాత్మను చూసి ఆనందపడిపోయాడు. స విస్మయోత్ఫుల్ల విలోచనో హరిం సుతం విలోక్య ఆనకదుందుభిస్తదా కృష్ణావతారోత్సవ సంభ్రమోత్సవం స్పృశన్ముదా ద్విజేభ్యో అయుతగాం పృతాంగవాం. చాలా ఆనందపడిపోయాడు. తనకి సంతానం పొందాడు, పుత్ర సంతానం కలిగాడు. వసుదేవుడు కళ్ళు పెద్దవి చేసి చూశాట. కళ్ళు పెద్దవి చూసి విప్పారి ఆ నల్లనయ్యని చూశాట పెద్దగా దీపపు కాంతుల్లో. అతని శరీరం మీద ఉండే ఆభరణాలే కాంతిగా ఉన్నాయట. అట్లా ఉంటే పుత్రోత్సవం కలిగింది కనుక సంభ్రమంలో ఏం చేయాలో తెలియలా, ఆ ఉత్సాహం ఎవరితో పంచుకోవాలో తెలియలా. ఒక్కడే ఉన్నాడు. అమ్మవారు నిద్రపోతోంది. అక్కడ చెరసాలలో వాళ్ళందరూ కూడా సుప్తంగా ఉన్నారు. అప్పటిదాకా కాశీ ఇంకా వాళ్ళు యోగమాయా ప్రభావం వల్ల నిద్రపోతున్నారు. గురకపెట్టి చచ్చిపడి ఉన్నవాళ్ళుగా ఉన్నారని రాశాడండి వ్యాసుడు. వాళ్ళు ఎట్లా ఉన్నారయ్య అంటే చెరసాలలో చచ్చిపడి ఉన్నటువంటి వాళ్ళలాగా ఉన్నారు. అప్పుడు పండితులను తలుచుకున్నట్ట, వేదవేత్తలైనటువంటి బ్రాహ్మణోత్తములను తలుచుకొని 10,000 గోవుల్ని దానం చేస్తానని ప్రకటించాట. ఇదే గుర్తుపెట్టుకోవాలి మనం. మెటర్నిటీ హాస్పిటల్లో బయట స్వీట్లు పెట్టుకొని మనం రెడీగా ఉంటాం. పిల్లవాడు పుట్టాడనేటప్పటికీ వాడి నోట్లో వీడి నోట్లో వాడు స్వీట్లు పెట్టుకుంటాం. ఇప్పుడు చేయవలసిందల్లా వంశోద్ధారకు పుట్టినప్పుడు దానాన్ని ప్రకటించాలి. అప్పుడు దానం చేయలేం కనుక దానాన్ని ప్రకటించాలి, గోదానము ప్రకటించాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, వంశవృద్ధి చెందాలంటే గోదానము ప్రధానమైనది, ప్రాథమికమైనది. పిల్లలు పుట్టినప్పుడు ప్రకటన చేయాలి.
నామకరణ మహోత్సవ సందర్భంలో దానం చేయాలి. కొంత వయసు తెలిసే వరకు ప్రతి సంవత్సరం కూడా వత్స సహితమైనటువంటి గోదానం కనుక చేస్తే నిజంగా మనకి దారిద్ర్యం లేదు, మానసిక దారిద్ర్యమే గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు పూర్వకాలంతో పోలిస్తే ఇప్పుడు గోవులు చాలా సులభంగా దొరుకుతున్నాయి. ఇదివరకు ఇంత విరళంగా గో సంపద లేదు, ఇప్పుడు గో సంపద బాగా ఉంది, దాన్ని మనం అందిపుచ్చుకోవాలి. వెంటనే 10,000 గోవులు దానం చేస్తానని చెరసాలలో మానసికమైన దానం చేశాట. కుదరనప్పుడు మానసిక దానం చేయాలి. హడావుడి చేస్తున్నాడు, చెరసాలలో ఉన్నాడు, పురుడు వచ్చింది, ఏం చేయగలడు కనుక అంతే. అప్పుడు వెంటనే అతని ఆనందానికి ఇంకో కారణం వెతుకుతున్నారు వ్యాఖ్యాతలు. ఏమిటంటే కంసుడు చచ్చాడురా అనుకున్నట్ట. వాడు పెళ్లి చేసుకోగానే చంపడానికి వచ్చాడు కదా, వాడి చావు మూడింది. వెంటనే కంసుడు గుర్తొచ్చాడు, వాడి చావు మూడింది అనుకున్నాడు. అశరీరవాణి మాటలు యథార్థమైనవి, ధన్యుణ్ణి అని అశరీరవాణికి నమస్కారం చేశాట. అప్పుడు భగవంతుణ్ణి వసుదేవుడు ప్రార్థన చేస్తున్నాడు. విదితోసి భవాన్ సాక్షాత్ పురుష ప్రకృతే పర కేవల అనుభవ ఆనందస్వరూప సర్వబుద్ధిదృక్. పరమాత్మ ఎట్లా ఉంటారంటే వసుదేవుడు నిర్ణయించింది నిర్ణయం అండి. పరమాత్మని ఇంతకంటే వేరేగా మనం భావన చేయలేం. నీవెవరో నాకు తెలిసిపోయిందయ్యా, ఇంత వేషం వేసుకొని రావాలా, ఇంత కాస్ట్యూమ్ అవసరమా, శంఖచక్ర గదా పద్మాలు, ఇంత చెరసాలలో ఏమిటి ఇంత అమూల్యమైన వస్తువులు వేసుకొని వచ్చావు, నువ్వెవరో నాకు తెలిసిపోయింది. సాక్షాత్తు ప్రకృతికి అతీతమైనటువంటి పరమపురుషుడివి. ప్రాణులందరిలో ఉండేటువంటి ఆనంద అనుభవం ఏదైతే ఉందో, సర్వప్రాణుల్లో ఉండే ఆనంద అనుభవమే నువ్వు వేరు లేవు. సర్వప్రాణుల్లో ఉండే అనుభవం ఆనందమే నువ్వు. కనుక నీ స్వరూపము ఆత్మస్వరూపుడిగా సకల బుద్ధి వృత్తుల్లో సాక్షిభూతుడిగా ఉన్నావు, నేను గమనించాను. అయ్యా, నీ సంకల్పం చాలా గొప్పది, సత్వరజస్తమో గుణాలకి ఆవల నువ్వు ఉన్నావని గమనించాను స్వామి అని పరమాత్మని అనేకంగా స్తోత్రం చేశారు. ఇట్లా స్తోత్రం చేస్తూ ఉంటే రాక్షసుల పేరుతో భూమి మీద వచ్చినటువంటి దుర్మార్గులైనటువంటి దుష్టుల్ని శిక్షించడానికే వచ్చావు. నువ్వు నా కుమారుడుగా రావాలి నిర్ణయంగా రాలేదు, నాకు తెలుసు. అంటే ఎక్కువసేపు నువ్వు నా దగ్గర ఉండవు, ఇది కేవలం నాకు కేర్ ఆఫ్ అడ్రస్, ఆధార్ కార్డుకు లొకేషనే నాది, అడ్రస్ నాది కానీ నా దగ్గర ఉండవు అన్నట్టుగా చూడండి గమన. పరమాత్మ అనిపిస్తారు అట్లా, మనకు కొన్ని మనసులో అనిపిస్తాయి. ఆయన ఏమన్నాడంటే, నువ్వు ఎందుకు పుట్టావో నాకు అర్థమైంది. దుష్టమైనటువంటి భూభారాన్ని తగ్గించి దుర్మార్గులను శిక్షించి ధర్మ సంస్థాపన కోసం అవతరించడానికి నన్ను ఎంచుకున్నావు కనుక నన్ను నిర్ణయించుకున్నావు అంతే. అప్పుడు వెంటనే దేవకీదేవి లేచింది, అలికిడయింది, లేచింది. మృత్యు విభిల అమ్మవారు చెప్తోంది, సర్వకార్య కారణమైనటువంటి కారణస్వరూపుడేమో పరమాత్మ. మరణశీలులైనటువంటి మానవులందరూ కూడా సర్పాన్ని చూసి భయపడ్డట్టుగా మరణాన్ని చూస్తూ మరణాన్ని తలుచుకుంటూ భయపడుతూ ఉంటారు. అటువంటి మరణ భయంలో ఉండేటువంటి జీవుల్ని శరణ వేడితే వారిని రక్షించడానికి నువ్వు వచ్చావయ్యా. ఇక్కడ అమ్మవారికి భయం వేస్తోంది. ఇన్నాళ్ళు మమ్మల్ని మేము రక్షించుకోలేక అవస్థపడుతున్నాం, ఇప్పుడు నలుసు పుట్టాడు, వీడి పరిస్థితి ఏమిటా అని ఆరాటపడుతోంది. అక్కడ పరమాత్మ పుట్టాడని అనుకోవట్లే ఆమె. ఈ అంటే మాతృహృదయం అన్నమాట. మృత్యుదేవత ఇప్పటికీ ఎంతోమందిని మృత్యుదేవతకు అప్పగించాను. నాయనా, నువ్వు చాలా గొప్పవాడివి విష్ణుమూర్తి అని అర్థమవుతోంది, కానీ నువ్వు ఇక్కడెందుకు పుట్టావయ్యా అని అడిగింది. నిన్ను నేను రక్షించుకోలేను, నువ్వు ఇక్కడెందుకు పుట్టావు? ఎందుకంటే ఇది మానవులు పాపభూయిష్టమైనటువంటి భూమండలం. నీ యొక్క పాదపద్మాల వల్ల ఇదంతా మంచిగా అయినప్పటికీ కూడా ఈ క్షణంలో నాకు మృత్యుభయం అనేది బాధపడుతోంది. సత్వం ఘోరాద్ ఉగ్రసేన ఆత్మజాహ. నాయనా, నిన్ను కాపాడుకోవడం నాకు చాలా కష్టం. ఎందుకంటే ఉగ్రసేన కుమారుడైనటువంటి కంసుడు ఉన్నాడే, వాడు మహాకిరాతకుడు, క్రూరుడు, మహాపాపి, భయంకరుడు. వాడి నుంచి నిన్ను రక్షించుకోలేనేమో అని భయపడుతోంది. అయినా పురుషోత్తమ, ఇది నా బాధ, కానీ నిజంగా నిన్ను నువ్వు కాపాడుకోలేవా అని మాట్లాడారు. అప్పుడు కృష్ణ పరమాత్మ తల్లిదండ్రులతో మాట్లాడుతున్నారు. ప్రాదురాసం వరదాత్ యువయో కామదిదుత్సయా వ్రియతాం వర ఇత్యుక్తే మాదృశం వా వృతస్సుత. వరాలిచ్చేవాళ్ళలో అగ్రేసరునైనటువంటి నేను గతంలో మీరు తపస్సు చేసి నా కోసం కోరుకుంటే మీరేం కోరుకున్నారు? నా వంటి కుమారుడు కావాలని కోరారు. నా వంటి వాడు అల్టిమేట్ ఇంకో చోట ఉండడు కనుక నేనే నీ కుమారుడుగా ఇంట్లో పుట్టవలసి వచ్చింది. ఇది విషయం గుర్తుపెట్టుకోండి. పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్తాను వినండి. పూర్వజన్మలో మీరు పృష్టి సుతపుసులు అనేటువంటి వాళ్ళు, ఆ తర్వాత అతిథి కశ్యపులుగా పుట్టారు. ఆ తర్వాత మీరు పుత్రభావంతో మాత్రమే నన్ను ప్రేమించారు కనుక పుత్రభావం రావడం వల్ల ఇప్పుడు మళ్ళీ జన్మించాను, మళ్ళీ మీకే జన్మించాను. ఇది 3వ జన్మ కనుక భగవంతుడిగా మీ దగ్గర నేను పుట్టాను. అదృష్టత్వాత్ సచ్చీలము, నిండుతనము,
మొదలైనటువంటి సర్వగుణాలు ఉన్నటువంటి వృష్ణిగర్భుడుగా నేను అప్పుడు పుట్టాను. ఆ తర్వాత వామనుడిగా పుట్టాను, రెండవ జన్మ. మూడవ జన్మ ఇది. యువామ్మాం పుత్రభావేన బ్రహ్మభావేన చాసకృత్ చింతయంతో కృతస్నేహౌ యాస్యేధే మద్గతిం పరాం చెప్తున్నాడు స్పష్టంగా. నన్ను పుత్రభావంతో చూశారు కనుక ఇప్పటికి 2 జన్మలు వ్యర్థమైనవి. ఈ జన్మనే ఆఖరి జన్మగా భావన చేయాలంటే నన్ను పుత్రభావంగా బ్రహ్మభావంగా కూడా భావన చేస్తే ఇదే మీకు చివరి జన్మ. ఇంకా మళ్ళీ జన్మ అనేది మీకు ఉండదు. కనుక పుత్రభావము బ్రహ్మభావం కలిగి ఉంటే మీకు ఎప్పుడైతే నా పట్ల బ్రహ్మభావం వస్తుందో అప్పుడు మీరు మోక్షానికి యోగ్యులవుతారు. కనుక ఈశ్వర భావంతో నన్ను భావన చెయ్యండి. ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం అన్నారు. కనుక మీరు నన్ను పుత్రభావంతో బ్రహ్మభావంతో కూడా చూడండి. ఇత్యుక్త్వాసీత్ హరిస్తూష్ణీం భగవాన్ మాయా. ఇట్లా ఎప్పుడైతే మాట్లాడారో అమ్మవారు అన్నదట, అయ్యా బాగుంది, ఈ రూపం ఎందుకు, నాకు సంతానంగా వస్తానని వరానిచ్చానన్నావు, నీవు ఉపసంహర విశ్వాత్మ నీ యొక్క ఈ చతుర్భుజ శంఖచక్ర గదా పద్మాలు మానేసి పసిపిల్లవాడుగా నాకు కనపడవయ్యా అని ప్రార్థిస్తే అమ్మవారు, అమ్మ నీకు నమ్మకం కలగడానికి నేను ఈ రూపంలో ఉన్నాను కానీ అని పసిపిల్లవాడిగా మారిపోయారు. పరమాత్మ పసిపిల్లవాడుగా మారారట. అప్పుడు పరమాత్మ చెప్పారు, ఒకవేళ మీరు నన్ను రక్షించుకోలేను అనుకుంటే, మీరు నన్ను రక్షించలేరు అనేటువంటి ఒకవేళ అనుమానమే కనుక మీకుంటే నన్ను ఇక్కడి నుంచి నందగోకులానికి తరలించండి. అక్కడ యశోదాదేవి పొత్తిళ్లల్లో ప్రసవించినటువంటి ఆడ శిశువుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి నన్ను అక్కడ ఉంచండి. ఇది నేను చెబుతున్నటువంటి విషయము అని ఈ విధంగా పరమాత్మ నిర్ణయించి చెప్పారు. నిర్ణయించి చెప్పేటప్పటికీ అదే విషయంగా ఆ వసుదేవుడు ఆ పిల్లవాడిని బుట్టలో పెట్టుకున్నట్ట, పొత్తిళ్ళు బట్టలన్నీ దాంట్లో పెట్టాడు. ఈ లోపల చెరసాల కదా, చేతికి సంకెళ్ళు ఉన్నాయి కదా అంటే కృష్ణమాయా ప్రభావంతో సంకెళ్ళు ఊడిపోయినాయి, చెరసాలకు వేసిన తాళాలు ఊడిపోయినాయి. ఆ తర్వాత వెలుగు అక్కడ ప్రసరించిందట, వెలుగు ప్రసరించింది రమ్మన్నట్టుగా. అక్కడ ఉన్నటువంటి కాపలాదారులందరూ కూడా అప్పటిదాకా బాగా హడావుడి చేసి ఉన్న వాళ్ళందరూ కూడా బాగా సుప్తంగా నిద్రపోతున్నారట. పరమాత్మ యమునా నది దగ్గరికి వస్తే ఆ యమునా నది బాగా వర్షం ప్రారంభమైందిటండి. ఎందుకంటే మేఘం ఆనందంతో వర్షించిందట, పరమాత్మ ఉద్భవించాడని. ఆ సమయంలో అప్పుడు ఆదిశేషుడు ఆ పరమాత్మకి నీడ కల్పించారట. పరమాత్మని బుట్టలో పెట్టుకొని నెత్తి మీద పెట్టుకుంటే వసుదేవుడు అతనికి నీడ కల్పించడానికి పడగ వేసి ఉన్నట్ట. ఈ రకంగా మాయాప్రభావం బాలుడిని పడగలతో కాపాడేట. ఆ తర్వాత యమునా నది బాగా పొంగుతోందిట, బాగా ఉరకలేసి పొంగుతోంది. అటువంటి యమునా నది పరమాత్మని తీసుకొని వసుదేవుడు రాగానే దారి ఇచ్చిందిట, దారి ఇచ్చి గౌరవించిందిట. ఎంతో భయపడ్డటువంటి ఆ వసుదేవుడు నీటిలో దారి వస్తే ఆ రకంగా ఇచ్చిందిట. అంటే రామావతారానికి కృష్ణావతారానికి తేడా ఉంది. ఆయన మర్యాదా పురుషోత్తముడు ఆత్మానం మానుషం మన్యే అన్నాడు. నేను మానవుణ్ణి అంటే నీ పురుష ప్రయత్నం నువ్వు చెయ్యమని అన్నట్టుగా ఆయనతో వారధి కట్టించుకొని సముద్రుడు దారిచ్చాడు. కానీ ఇక్కడ యమునా నది ఏం చేసిందంటే కృష్ణస్తు భగవాన్ స్వయం, ఈయన నేను భగవంతుడని ట్యాగ్ పెట్టుకొని వచ్చాడు కనుక ఈయన దగ్గర మనం హడావుడి చేయకూడదని దారి ఇచ్చిందిట, యమునా నది దారి ఇచ్చిందిట. ఆ యమునా నది దారి ఇచ్చినప్పుడు వసుదేవుడు పరమాత్మని ఇట్లా పట్టుకొని వెళుతుంటే ఆ యమునా నది దారి ఇస్తూనే ఆ పరమాత్మ గమనించారట, ఇంత ఉపకారం చేస్తున్న యమునా నదికి ఏదో ఒకటి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా అని ఆ బుట్టలో నుంచి కాళ్ళు బయటికి పెట్టాట చిన్నగా. ఆ యమునా నది ఇది గమనించి అలరూపంలో వచ్చి పరమాత్మ యొక్క పాదాలను 2 సార్లు కడిగి వెనక్కి వెళ్ళిపోయిందట. ఈ విధంగా యమునా నది ఉద్ధరించబడింది అన్నారు. పరమాత్మ యోగమాయా ప్రభావం అట్లా జరిగింది. వెంటనే వెళ్ళి మధురానగరం నుంచి నందగోకులానికి రేపల్లకి వెళితే అక్కడ కాంతిపుంజం ఎదురు చూస్తోందట. అంటే కాంతి దారి చూపిస్తోంది అమ్మవారు దారి చూపిస్తుంటే ఎట్లా వెళ్ళాలి, అర్ధరాత్రి ఎట్లా తలుపు కొట్టాలి అనుకుంటుంటే ఒక ఇల్లు తలుపు తెరిచి ఉందట, అందులో నుంచి వెలుగు ప్రసరిస్తోందట. అర్ధరాత్రి సమయంలో నేరుగా వెళ్ళిపోతే ఆ పురిటి గదిలోకి వెళితే అక్కడ యశోదాదేవి బాగా గురకబెట్టి నిద్రపోతోందట. ఆమె పొత్తిళ్లల్లో పసిపిల్ల ఉందిట, స్త్రీ అమ్మాయి. ఆమెను తీసుకొని ఈ పిల్లవాడిని అక్కడ పెట్టి వేగంగా వసుదేవుడు వెనక్కి వచ్చేశాడు. ఎప్పుడైతే చెరసాలలోకి వచ్చి బుట్ట దించాడో వెంటనే ఒక పెద్దగా అరిచిందిట అమ్మవారు, పెద్దగా, నేను వచ్చేసాను మీదే ఆలస్యం అన్నట్టుగా. అంతే, చెరసాల తాళాలు బిగించుకున్నారు, వీళ్ళకి కంకణ చేతికి బందీలన్నీ ఏర్పడ్డాయి. ఆ తర్వాత వాళ్ళు లేచి ఓహో శిశుజననం జరిగిందని పరిగెత్తుకుంటూ వెళ్ళారట.
అప్పటికే నిద్ర పట్టక అప్పటికే వాడికి మాయ నిద్ర వచ్చిందిట. ఆవిడికి కంసుడికి అప్పటిదాకా నిద్ర పట్టిందిట. వీళ్ళు వచ్చి పెద్దగా అరిచేటప్పటికి పరిగెత్తుకుంటూ వచ్చాట. ఆ వసుదేవుడు వచ్చేటప్పుడు ఆశ్చర్యం ఏంటంటే వాడు వేసుకున్న వస్త్రము తట్టి కాలికి తగిలి కింద పడ్డాట, కిరీటం కింద పడిందిట. అపశకునం అనమాట. వాడు ఎన్నో దుశ్శకునాలన్నీ చూశాట. ఆ దుశ్శకునాలన్నీ చూసి చివరికి వచ్చాట, చెరసాలలోకి వచ్చి తాళాలు తీపిచ్చాడు. ఆ శిశువుని తీసుకున్నాడు. అప్పుడు దేవకీదేవి ప్రార్థించింది, అన్నా నీకు పుత్రుడి వల్ల ప్రమాదం కదా, ఇక్కడ పుట్టింది అమ్మాయిరా నాయన, అన్న శమింపుమన్న తగ అల్లుడు కాదిది మేనకోడలవు మన్నన సేయుమన్న విను మానిని చంపుట రాచపాడి కదన్న సుకీర్తివై మనగదన్న మహాత్ములబోవు త్రోవబోనన్న భవత్ సహోదరి అన్న నిన్ను శరణమ్మ వేడదన్. నాయన ఆడపిల్ల రానాయన, నీ మేనకోడలు నీకు మేనల్లుడు కాదు కనుక పుత్రుడు నీ బ్రతుకునకు శత్రుడంటి వింటివి కాన నయింపన్ పుత్రులకు నోచనైతిని. నేను నీ యొక్క పుణ్య విశేషం వల్ల నీ వల్ల నేను పుత్ర సంతానానికి అదృష్టం నోచుకోలేదు. పుత్రీ దానము చేసి పుణ్యము గనుమా, కనీసం ఈ ఆడకూతురునైనా పెంచుకునేటువంటి అదృష్టం ఇమ్మంటే వాడు లెక్క చేయకుండా ఎడం చేత్తో తీసుకున్నట్ట. అప్పుడు అమ్మవారు దేవీ స్వరూపంగా అష్టభుజాదేవిగా 18 అష్టాదశ భుజగా అమ్మవారు వచ్చేసిందిట. ఆమెను చూశాడు. ఆకాశమంతా ఎగిరి, పిచ్చివాడా నన్ను నువ్వేం చేస్తావురా, నన్ను ఏమీ చేయలేవు. కిమ్మయా హతయామంద జాతఃకలు తవాంతకృతు మా హింసే కృపణా వృధా. నన్ను నువ్వేం చేసినా వేస్ట్. నిన్ను చంపబోయేవాడు ఒకానొక చోట పుట్టాడు. అమ్మవారు కూడా చాలా జాగ్రత్తగా ఉందండి అయ్యవారి విషయంలో. నిన్ను చంపబోయేవాడు ఎక్కడో ఒకడు పుట్టాడు తవాంతికి. నిన్ను చంపేవాడు ఒకానొక చోట పుట్టాడు కనుక తెంపరివై పొరింబొరివి దేవకి బిడ్డల చిన్ని కుర్రలను చంపితివి. ఇంకనైనా ఉపశాంతి వహింపక రాళ్ళ మీద ఒప్పింపక నిశ్చిరో ఇది పీరమే. నా సరసం జనించి నిన్ను చంపాడు వీరుడొక్కడు సత్కృతి నొందే. ఒకానొక వీరుడు ఇప్పటికీ ఉన్నాడు, సుఖంగా ఉన్నాడు. దుర్మతి ఏం చేస్తావన్నాడు. ఇక్కడే భాగవతంలో ఒక రకంగా ఉంటుంది, బ్రహ్మవేత్త పురాణంలో ఒక రకంగా ఉంటుంది. బ్రహ్మవేత్త పురాణంలో గోలోకం నుంచి వచ్చినటువంటి పద్మకల్పంలో జరిగిన కథ. ఇప్పుడేమో మనం వైవస్వత మంత్రంలో భాగవత కథ వింటున్నాం. ఇక్కడేమో అమ్మవారు ఇట్లా అంతర్ధానమైనట్టుగా చెప్తారు. కానీ అక్కడ బ్రహ్మవేత్త పురాణంలో చెప్పిన కథ ఏంటంటే, కంసుడు భయపడిపోయి అమ్మవారిని సరే పిల్లవాడు కదా అని చెప్పి మగ పిల్లవాడు కదా అని చెప్పి కాదు కదా అని చెప్పి అమ్మవారిని దేవకీదేవికి ఇచ్చేస్తాడు. దేవకీదేవి పెంచుకుంటుంది ఆ పిల్లవాడిని. పెంచుకొని రుక్మిణీ కళ్యాణం జరిగిన తర్వాత పాలు పెరుగు వెన్న ప్రతివాళ్ళు తెచ్చి ఆ పిల్లవాడిని చూసి బయటకు వచ్చి ఒకళ్ళ మీద ఒకళ్ళు పాలు పెరుగు వెన్నతో ఆడుకున్నారట. అంటే గులాల్ వసంతం చల్లుకుంటారే అట్లా వాళ్ళకి ఎప్పుడు ఆనందం కలిగినా కూడా పాలతో పెరుగుతో వెన్నతో మనమైతే తీసి సంచిలో వేసుకుంటాం. వాళ్ళ అంత సంపద అన్నమాట. లక్ష్మీ ఐశ్వర్యం. వెన్న ముద్దలు పూసుకుంటూ ఒకళ్ళకొకళ్ళు పెరుగు పాలు చల్లుకుంటూ ఆనందోత్సాహాలు జరుపుకున్నారట. వందిమాగదులు స్తోత్రం చేశారు. వెంటనే నందమహారాజు బ్రాహ్మణోత్తులను పిలిచి పుణ్యవచనం చేయించి రక్ష కట్టించారట. పిల్లవాడికి రక్ష కట్టించారట. ప్రజలందరికీ కూడా విశేషంగా ధనకనక వస్తు వాహనాలు ఇచ్చారట. గోదానం చేశాట, అసంఖ్యాకమైన గోదానం చేశాట. గోదానం ఎట్లా చేశాటంటే బంగారు తొడుగులు పెట్టి కొమ్ములకి కాళ్ళ గిట్టలకి వెండి తొడుగులు పెట్టి చక్కగా హారాలని వేసి గోపూజ చేసి నందమహారాజు చాలా ఇచ్చేశాట. ఇట్లా పిల్లవాడికి స్నానం చేయించి ఆ ఇంట్లో ముచ్చట చేస్తుంటే దేవతలు పైనుంచి దేవతా స్త్రీలు పుష్పవర్షం కురిపించి చూశారట. యశోదాదేవి అదృష్టం కదా అని ఆనంద పారవస్యంతో ఉన్నారట. సరే కాలం గడుస్తోంది. ఒక 2-3 రోజులు అవ్వగానే నందమహారాజు గుర్తొచ్చింది. ఏమి గుర్తొచ్చిందంటే, మధురానగరంలో కంసమహారాజు కప్పం కట్టి రావాలి. వ్యాపారం చేసిన వాడు పన్ను కట్టి రావాలి. GST లాంటిదన్నమాట. కట్టి రావాలి. చాలా రోజులు అయిపోయింది. భార్య గర్భవతి కనుక ఎటు వెళ్లకుండా ఉన్నాడు. మించిపోతోందని చెప్పి కంసమహారాజు కోపం వస్తుందని అక్కడ ఉండేటువంటి గోపబాలులందరికీ కూడా యాదవులందరికీ కూడా చెప్పి పసిపిల్లవాడు ఇంట్లో ఉన్నాడు, అక్కడ రోహిణీ దేవి దగ్గర ఒక పిల్లవాడు ఉన్నాడు, ఇక్కడ ఒక పిల్లవాడు ఉన్నాడు, జాగ్రత్తగా కాపాడుతూ ఉండండి అని చెప్పి అప్పుడు మధురానగరానికి వెళ్ళాట. మధురానగరానికి వెళ్ళి అక్కడ శిస్తు కట్టడానికి వెళ్ళాట. ఇక్కడ పిల్లవాడు హాయిగా నిద్రపోతున్నాడు. నిద్రపోతుంటే ఇక్కడ జరిగిన విషయాన్ని వ్యాస భగవానుడు చెప్తున్నాడు. అంటే ఇక్కడ లీలలు ప్రారంభమైనవి.
ఇంకా బొడ్డు కోసి పేరు కూడా పెట్టకుండానే పరమాత్మ లీలలు ప్రారంభించేశారు. ఇది కృష్ణ పరమాత్మకు సంబంధించిన విషయం. ఎప్పుడైతే అక్కడ కంసుడు మగపిల్లవాడు పుట్టాడు, ఎక్కడో ఉన్నాడు అని చెప్పి ఆ అమ్మవారు చెప్పి అదృశ్యమైందో వెంటనే ఏం చేశాట, అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాడు. అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి అక్కడ అందరికీ చెప్పాట, 10 రోజుల్లోపు పసిపిల్లలు ఎక్కడుంటే ఆ గ్రామాలన్నీ వెతకండి. ఏ ఇంట్లో బాలికా శబ్దం, బాల శబ్దం కానీ, పిల్లవాడి శబ్దం కానీ, పిల్ల శబ్దం కానీ, ఇంకా సందేహంలోనే ఉన్నాడు, పసిపిల్లల శబ్దం వినపడితే వాళ్ళని సంవరించి రమ్మని చెప్పి తన యొక్క పరివారాన్ని పంపించాట. పరివారాన్ని పంపించి వాళ్ళతో పెద్ద అత్యవసర సమావేశం, పల్లెలన్నీ గాలించమన్నట్ట. రహస్యంగా గూఢచారులను కూడా తయారు చేశాట. గూఢచారులు కూడా తయారు చేసి అక్కడి నుంచి ఆయన విపరీతంగా భయపడిపోతున్నాడు. ఇది నందాదయో గోపా ప్రోక్తాస్తే శౌరినాయయు కంసేన ప్రహితాఘోర పూతనా బాలఘాతిని శిశూంశ్చచార నిఘ్నంతి పురగ్రామ వ్రజాదిషు. దాని పూతన అనేటువంటి ఒక రాక్షసు వచ్చిందిట. మహాక్రూరైనటువంటి కంసుడు పంపిస్తే వచ్చింది ఆమె. పిల్లల్ని చంపడం ఆమె స్పెషలైజేషన్ అట. పసిపిల్లల్ని చప్పుడు కాకుండా చంపడం. నగరాలు, గ్రామాలు, గొల్లపల్లెలు, బస్తీలు అన్నీ కూడా తిరుగుతోంది. ఇక్కడ సా ఖేచరత్యే వచ్చేసింది. చక్కటి మహాలక్ష్మిలాగా అలంకారం వేర్చుకొని పెద్ద ముత్తైదులాగా తయారు చేసుకొని వచ్చిందట. కామచారిణి, కామరూపధారిణి ఈమె. ఏ వేషం పలిపితే ఆ వేషం వేసుకో. తాం కేశబంధం, చక్కగా విశాలమైనటువంటి కటిభాగం కలిగి చక్కగా హృదయం పెద్దగా ఉప్పొంగుతూ ఉండగా చక్కటి వేషం ధరించి జుట్టు ముడివేసి అందులో మల్లెపూల మాలలు చుట్టి కర్ణాభరణాలు ధరించి నడుముకి వడ్డాణం పెట్టుకొని శోభిస్తూ నందగోకులం అంతా కూడా పండగ వాతావరణంగా అందరూ కూడా ఇళ్లలోకి వస్తున్నారు, చూసి వెళ్తున్నారు. కృష్ణ పరమాత్మని ప్రతివాడు రావడం, చూడడం, వెళ్ళటం, ఈ మొత్తం సందోహంగా ఉంది. కృష్ణ పరమాత్మ ఎక్కడున్నాడా అని ఆమె తహతహ వెతుక్కుంటోంది. అంటే పసిపిల్లల్ని వెతుకుతోంది కదా. అయితే పరమాత్మ ఏం చేశారట, వాళ్ళు చిన్నగా కాళ్ళకి మువ్వలు కట్టారట కృష్ణ పరమాత్మకి. ఆనందంగా దిష్టి తగలకుండా నల్లటి పూసలు కట్టి దానికి మధ్యలో చిరుగంటలు పెట్టారట. పరమాత్మ పడుకున్నవారు కాస్త ఏం చేశారట, పిచ్చిదానా ఏం వెతుక్కుంటావే, అలసిపోతావని ఆ ఉయ్యాల మీద కొంచెం కాళ్ళు ఇట్లా పెట్టి చప్పుడు చేయడం మొదలుపెట్టారట. అంటే నేను ఇక్కడున్నాను రా, ఎందుకు వెతుకుతావు, నీకు మోక్షస్థితి వచ్చేసింది, నేను ఉద్ధరిస్తాను రమ్మన్నట్టుగా. బాలం ప్రతిచ్ఛన్నం నిజోరు తేజసహ దదర్శ తల్పే అగ్నిమివాంభసి. పూతన ఇంట్లో ప్రవేశించింది. బాగా నిద్రపోతున్నట్టుగా నటిస్తూ ఓరకంట చూస్తున్నట్ట. కన్ను కొంచెం, ఒక కన్ను అరకన్ను తెరిచి చూస్తున్నట్ట. ఇది నన్ను గుర్తుపడుతుందా లేదా, వస్తుందా లేదా అని ఎదురు చూస్తున్నారట. అట్లా విబుధ్యతాం బాలకమారిషాం గ్రహాం చరాచరాత్మ, స్థావర జంగమాత్మలన్నీ కూడా పరమ ఆత్మలో నిలబెట్టుకున్నటువంటి పరమాత్మ పిల్లల్ని చంపడానికి సిద్ధపడేటువంటి ఆ బాలఘాతి అనేటువంటి ఆ పూతనని చూశారట. చూసి వెంటనే ఆకర్షించారట. అమ్మవారు ఎప్పుడైతే ఆకర్షించారో వచ్చిందట. తలుపు దగ్గర, సింహద్వారం తలుపు దగ్గర రోహిణీదేవి, యశోదాదేవి కూర్చొని ఏదో బియ్యం చెరుక్కోవటమో ఏదో చేస్తుంటే ఈమె వచ్చిందట. సాధారణంగా పల్లెల్లో ఎవరైనా మన ఇళ్లలోకి వస్తే వద్దు అని తలుపులేసే అలవాటు లేదు. అసలు తలుపు, వెనక తలుపు, ముందు తలుపు, 2 తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంచడమే అలవాటు. మరి ఎండాకాలం అయితే తలుపులు బుయ్యకుండా కూడా పడుకునే అలవాటు ఉంది. ధర్మయుగం అది. అటువంటిది ఈమె లోపలికి వస్తుంటే కొంచెం అనుమానపడ్డారట. కానీ ఆమెను చూస్తే సాక్షాత్తు లక్ష్మీదేవిలాగా ఉందట. లక్ష్మీదేవిలాగా ఉంటే ఏం చేస్తారు వాళ్ళు అన్నారట అప్పటికి, అమ్మా పిల్లవాడిని ముట్టుకోవద్దు, ఇప్పుడే పాలు తాగి పడుకున్నాడు, స్నానం చేయించాం, ఇప్పుడే పడుకున్నాడు, వద్దమ్మా. పూర్వకాలంలో ఏంటంటే తల్లులు కొంతమంది పిల్లలకి వేరే పిల్లలకు కూడా పాలివ్వటం అనేటువంటి ఒక ముచ్చటం ఉండేది. తనామన అనేటువంటి భావాలు లేని రోజుల్లో కనుక ఇంట్లో కరేపాకు కూడా ఇప్పుడు బయటవాడికి ఇవ్వని రోజులు వచ్చినాయి. అమ్మా కొంచెం కావాలమ్మా అంటే, అబ్బో లేదండి ముట్టుకోవద్దండి, ఈరోజు ఏ వారం, మంగళవారం చెట్టును ముట్టుకోమంటారు. అంటే పరోపకారానికి ఏమాత్రం పనికిరాని మన జీవితాలు. ఇక్కడ అలవాటు ప్రకారం అందరూ వస్తే ఈమె కూడా వచ్చింది. ఆ లోకేశ్వరి, ఆ చరాచర విభుండు, ఆ బాల గోపాలుండు, ఆ బాలధ్వంసుని గొంటుకంటి వెసన్ బాలెంత చందంబునన్ పాలిండ్లన్ విషమూని వచ్చుట మదిన్ భావించి లో నవ్వుచున్. పరమాత్మ ఆమె భారంగా వస్తుంటే నవ్వుకుంటున్నట్ట. రా నీ సంగతి చూస్తా, ఈరోజు నీకోసమే కూర్చున్నానని నవ్వుచున్ కాలిన్గేలు
ఒక కాలు నోట్లో పెట్టుకొని ఆ కాలు చప్పుడు చేస్తూ నిలబడ్డ స్వామి అట్లా పడుకున్నట్టుగా నటించారట. ఆమె వస్తూనే వెంటనే ఆలస్యం చేయలేదట. ఎవరన్నా గుర్తుపడతారని బాసిం పెట్టారు కూర్చొని మంచిగా స్థిరంగా ఆసనం వేసుకొని కూర్చొని ఆ పిల్లవాడిని ఆ పురిటి మంచం మించి పిల్లవాడిని తీసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకుందట. పిల్లవాడిని కూర్చోబెట్టుకొని వాడికి ఆ ఆహారం పాలని ఇవ్వడానికి సిద్ధపడిందట. ఇస్తే పరమాత్మ ఏమీ కాదనలేదట. ఆమె యొక్క స్తన్యాన్ని తీసుకొని ఆమె ప్రాణాలని కూడా తీసేసుకున్నట్ట. ప్రాణాలని కూడా హరించారు. హరయే నమః. నిబ్బరపు తప్పి మంటలు సృబ్బి ధృతి లేక నేత్రపద హస్తంబులు గొబ్బనుచు. ఎప్పుడైతే ఈ రకంగా ఆ అమ్మవారిని వచ్చినటువంటి ఆమెని పరమాత్మ ఆమె హృదయంలో ఉండేటువంటి పాలను కూడా స్వీకరించినప్పుడు ఆమె ప్రాణాలని కూడా విషము తెచ్చానని అనుకుంది, కానీ ఆమె ప్రాణాలని హరించడానికే తీసుకున్నట్ట. ఈ విధంగా అమ్మవారి దీంతో వచ్చారట. ఇక్కడే మనకి జన్మరహస్యం చెప్తారు. ఏమిటంటే మన బలిచక్రవర్తి యొక్క కుమార్తె రత్నావళి, భార్య పేరు వింధ్యావళి, రత్నావళిట. ఈ పిల్లవాడిని చూసి, వామనమూర్తిని చూసి ఎంత ముద్దుగా ఉన్నాడు, ఇటువంటి పిల్లవాడు నాకుంటే బాగుండు, స్తన్యం ఇవ్వచ్చు కదా అనుకుందిట. అనుకోనుకుంటే బాగానే ఉంది. ఎప్పుడైతే తన తండ్రిని బంధించాడో గరుకుపంతుడు, ఈ అమ్మో ఇటువంటి వాడిని సంవరించాలి, విషమిచ్చి చంపాలనుకుందిట. కనుక పరమాత్మ భావగ్రాహి జనార్దన. మనం ఏమనుకుంటే అది పరమాత్మ తలుచుకుంటాడు. అంతేగాని మనం చిట్టీలు పెట్టక్కర్లేదు, పెంకులు పెట్టక్కర్లే. పరమాత్మ అన్నీ గ్రహిస్తాడు. అన్నీ గ్రహించగలిగే శక్తి ఉండే పరమాత్మ దీన్ని గుర్తుపెట్టుకొని ఆమెకు మాతృత్వాన్ని ఇచ్చారు. ఆమె విషం పెట్టాలనుకుంటే ఆ విషాన్ని కూడా తీసుకోవాలనుకున్నారు. విషం పెట్టి చంపాలనుకుంది కదా, విషాన్ని స్వీకరించారు, ఆమెను అనుగ్రహించారు, ఆమె హృదయాన్ని ఆస్వాదించారు. ఆ తర్వాత ఆమెకు మోక్షం ఇచ్చారు. ఇక్కడ ఇట్లా వచ్చేటప్పటికీ పరీక్షిత్ మహారాజుకు సందేహం వచ్చింది. ఇదేంటి స్వామి సుఖయోగింద్ర, విషం పెట్టుకొని వచ్చినటువంటి ఆమెను కూడా ఉద్ధరించాడా పరమాత్మ? ఆశ్చర్యంగా ఉందంటే ఏమి చెప్పమంటావు ఆమె అదృష్టము. హరితనమీదన్ పదములు కరములు నడిచన్నులు గుడిచి కదిసిన మాత్రం హరి జనని పగిది పరగ. ఆమె హృదయం మీద పరమాత్మ కాళ్ళు చేతులు రెండు పెట్టి ఆమె హృదయంలో ఉండేటువంటి స్తన్యాన్ని ఆరగించారయ్యా. ఇంతకంటే అదృష్టమే ఉంటుంది. పరమాత్మ చేతులు పెడితేనే అదృష్టమైతే ఆయన కాళ్ళు కూడా పరమాత్మ ఆమె మీద వహించారు కదా అని అనేటప్పటికీ అప్పుడు పరీక్షిత్ మహారాజు ఒకటి అంటున్నారు. అయ్యా, అదృష్టం అంటే నందగోకులంలో ప్రజలదే. అక్కడ ఉండే గోపబాలురు కానీ యాదవ స్త్రీలు కానీ వీళ్ళందరూ అదృష్టవంతులు కదా అన్నారు. ఎప్పుడైతే ఈ రకంగా ఆ మంటలు రేగుతున్నాయట, మంటలు లేస్తుంటే పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళి పెద్ద ఆకారంతో ఈ రాక్షసులకి కామరూపం వచ్చినప్పటికి కూడా ప్రాణం పోయేటప్పుడు యథార్థ రూపం వస్తుంది. మీరు శ్రీమద్ రామాయణంలో తాటకి మొదలైనటువంటి వాళ్ళని చూస్తే తెలుస్తుంది. అంటే శరీరం వదిలేటప్పుడు యథార్థ రూపం బయటకు వస్తుంది. పెద్ద శరీరంతో అట్లా పడిపోయిందట. చెట్ల కొమ్మ పెద్ద పెద్ద మహావృక్షాలన్నీ కూలిపోయినాయట. నందమహారాజు అక్కడ కప్పాన్ని చెల్లించి కంసుడికి, తన స్నేహితుడు కదా, వరుసకి సోదరుడు కదా, ఒక్కసారి పాపం వసుదేవుడు చాలా బాధల్లో ఉన్నాడు. పిల్లలు పుట్టి పోయారు. ఈ కృష్ణుడు వాళ్ళ పిల్లవాడని తెలియదు ఆయనకి. ఏదో అక్కడ ఈ మధ్య ఆడపిల్ల కూడా పుట్టిందిట, అది కూడా చనిపోయిందిట. అయ్యయ్యో పలకరించి వద్దామని వెళ్ళారు. వెళ్ళి అక్కడ మాట్లాడుతున్నారు. ఎవరితో? నందమహారాజుతో మాట్లాడుతున్నారు. అయ్యా, చాలా రోజులైంది నిన్ను చూసి వద్దామని ఎప్పటికప్పుడు అనుకుంటున్నాను, పనుల హడావుల్లో కుదరలేదు. పాపం నీకు చాలా కాలము పుత్రవియోగం జరిగిందట. ఇటీవలి అమ్మాయి పుట్టి కూడా వెళ్ళిపోయిందిట. ఈ కష్టం లోకంలో శత్రువు కూడా రాకూడదు అనుకున్నారు. వసుదేవుడు నవ్వుకున్నాడు మనసులో. పిచ్చివాడా, నాది కాదురా, నా సొమ్మే అక్కడ ఉందిరా బాబు అనుకోని మనసులో, పిల్లలు ఎట్లా ఉన్నారు, బాగున్నారా, మన పిల్లలు ఎట్లా ఉన్నారు అన్నారు. అంటే ఈయనేమనుకున్నాడంటే మన అనేటువంటి బ్రాడ్ మైండ్తో చెప్తున్నాడేమో. పోన్లే పాపం అమాయకుడు, ఎవరి పిల్లలైతే ఏమి, ఆయనకి సంతానం లేదు కదా, అందరి పిల్లలు నా పిల్లలు అనుకుంటున్నాడని ఈయన మోసపడ్డాట. సరే కానీ నువ్వు వచ్చిన పని అయింది కదా, కంసుడికి కప్పం కట్టావు కదా, ఇంకా ఇక్కడేం పని అయ్యా? బాలఘాతిని భూతపేత పిశాచాలు తిరుగుతూ ఉంటాయి, శత్రురాజుల భయం ఉంది, కంసుడు దుర్మార్గుడు, ఎందుకైనా మంచిది ఇప్పుడే పసిపిల్లవాడు ఇద్దరు పిల్లలు పుట్టారు మీ దగ్గర, మీ ఊర్లో ఉన్నారు, జాగ్రత్తగా కాపాడుకో, వేగంగా వెళ్ళమన్నారట. ఈ నందమహారాజు అనుకున్నట్ట, ఇంటికి వచ్చినాడు కూర్చోబెట్టి భోజనం చేయి, విశ్రాంతి తీసుకో, ఇంకొక రోజుండు, వీళ్ళు చాలా రోజులైంది ముచ్చట్లు పెడదాం అనకుండా వెళ్ళవయ్యా అంటాడేమిటి అనుకున్నట్ట. ఒక నిమిషం నొచ్చుకున్నట్ట. కానీ మళ్ళీ వెళుతూ బయలుదేరుతూ అనుకున్నట్ట,
ఎన్ని చెప్పినా కూడా నాకంటే అతను వసుదేవుడు చాలా జ్ఞాని, భవిష్యత్తు కూడా బాగా తెలిసినవాడు అనుకుంటూ వచ్చాట. తీరా వచ్చేటప్పటికి ఊరి చివరికి వచ్చేటప్పటికి ఊరి జనమంతా పోగయ్యారు. ఒక పెద్ద శరీరం, ఆ శరీరం పడుంది. ఆ శరీరాన్ని చూశాడు. ఏం జరిగిందంటే ఇట్లా ఏదో జరిగిందన్నారు. రకరకాల కథలు విన్నాడు. ఏ కథ నమ్మబుద్ధి కావలేదు. అప్పుడు అనుకున్నాడు, అబ్బో వసుదేవుడు మహాత్ముడు, ఆయనకి నమస్కారం, ఆయన లీలలు చాలా గొప్పవి కదా అనుకున్నాడు. అనుకోని వెంటనే ఒక 100 గొడ్డళ్ళు తెప్పించాట. 100 గొడ్డళ్ళు తెప్పించి ఆ పూతన యొక్క శరీరాన్ని ఖండఖండాలు చేసి ఒక పెద్ద గొయ్యి తీసి దాని మీద కొన్ని లోళ్ల కంపలు కట్టా వేసి దహింపజేశాట. ఆమె శరీరం దహించేటప్పుడు సుగంధం అంతా కూడా వ్యాపించిందిట. ఎందుకంటే హరిపాదం ముద్రలు ఆమె యొక్క హృదయం మీద ఉండడం వల్ల ఆమెకి ఈ రకంగా మోక్షం వచ్చింది. హరయే నమః. కాలం గడుస్తోంది. పరమాత్మ పరీక్షణ్ మహారాజు అడుగుతున్నారు సుఖయోగింద్రుల వారిని, అయ్యా విష్ణుమూర్తి యొక్క అనేకమైన అవతారాలు, మత్స్యకూర్మ వరాహ అన్ని అవతారాల కథలు విన్నప్పటికి కూడా ఈ కృష్ణ కథ ఎందుకో విన్న కొద్దీ ఇంకా వినాలనిపిస్తోందంటే, అప్పుడు సుఖయోగింద్రుల వారు అన్నట్టు, నాయనా చాలా అలసిపోయావు, ఏమన్నా దాహం అవుతోందా, ఇంత నీళ్ళైనా తాగుతావు అన్నట్టు. అయ్యయ్యా అమృతాన్ని పంచిపెడుతూ ఇంకా దాహం అవుతోందన్నావా, నాకు తృప్తి విన్న కొద్దీ వినాలనిపిస్తోంది, ఆకలి దప్పుకల్లి ఎప్పుడో చచ్చిపోయింది, నాకు హరికథలు చెప్పండి, కృష్ణ పరమాత్మ యొక్క లీలలు చెప్పమంది. అయితే ఈ రకంగా కాలం గడుస్తోందిరా. 1 మాసం గడిచింది, మొదటి నెల గడిచింది. పూర్వకాలంలో సంప్రదాయం ఎట్లా ఉండేదంటే, పిల్లల్ని ఎట్లా పెంచేవాళ్ళంటే ప్రతి నెలా పండగ చేసేవాళ్ళు, పుట్టినరోజు మాసోత్సవము అని చేసేవాళ్ళు. ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి కేకులు కట్ చేస్తున్నారు, కానీ అప్పట్లో ప్రతి నెల ఆ నక్షత్రం కానీ ఆ తిథి కానీ వచ్చినప్పుడు మాస జన్మోత్సవం అని చేసేవారు. కనీసం ఈ రోజుల్లో కూడా ఇప్పటికీ చేయవచ్చు. 12 నెలలు 11 నెలలు 11 పుట్టినరోజులు చేసి 12వ పుట్టినరోజు ఘనంగా చేయవచ్చు. అయితే ఈ సమయంలో ఏం చేయాలంటే వేద ఆశీర్వచనము, గోసేవ, దానము అవి చేయాలి. అయితే నెల పుట్టినరోజు అయిందిట. అమ్మవారు యశోదాదేవి తలంటు స్నానం చేయించి పిల్లవాడికి సాంబ్రాణి వేసి సుగంధ ద్రవ్యాలతో నలుగు పెట్టి చక్కగా స్నానం చేయించిన తర్వాత ఉత్సవ అభిషేకం చేసి బ్రాహ్మణోత్తముల్ని పిలిచి పుణ్యావచనం చేయించి రక్ష కట్టించి జాగ్రత్త చేసిందట. ఇక్కడే ఒక అందమైన మాట ఉందండి. ఎప్పుడైతే పూతన వచ్చి వెళ్ళిపోయిందో వెంటనే ఆ గోపబాలికలందరినీ పిలిచి, ఆ ముత్తైదులందరినీ పిలిచి పిల్లవాడికి ఇట్లా జరిగిందని పిల్లవాడికి ఏం చేశారట, గోపుచ్చంతో అంటే ఆవు యొక్క తోకతో గోమూత్రం ఒంటి నిండా జల్లారట. జల్లుతో మంత్రాలు చదివారు. వాళ్ళకు వచ్చిన మంత్రాలు ఇవి: ఓ బ్రహ్మదేవుడా నువ్వు మా పిల్లవాడి పాదాలని రక్షించు, ఓ వాయుదేవుడా మా పిల్లవాడి మోకాళ్ళని రక్షించు, ఓ యజ్ఞపురుషుడా మా వాడి ఊరువుల్ని రక్షించు అని, హయగ్రీవుడా ఉదరాన్ని రక్షించని వాళ్ళకి తెలిసిన దేవతలందరి పేర్లు ఆ గోమూత్రంలో ఆవు తోకని ముంచడం, నెత్తిని చల్లడం, గోపంచకం అంటారు కదా, అట్లా చల్లారటం. ఇంద్రియాన్ని కాపాడు, అట్లా కాపాడు, ఇట్లా కాపాడని ఢాకిని, రాక్షసులు, భూతప్రేత పిశాచాలు, కోటరాలు మొదలైన జ్యేష్ఠాదేవి మొదలైనటువంటివన్నీ కూడా రక్షావిధి కల్పించి బ్రాహ్మణోత్తములతో పుణ్యావచనం చేయించి పిల్లవాడికి ఇంకొక రక్ష కట్టించారట. ఏ పిల్లవాడికి ఒక్కొక్క సమస్య వచ్చినప్పుడల్లా ఒక్కొక్క రక్షతో నింపేస్తున్నారు పిల్లవాడిని. ఇట్లా ఉంటే మాసోత్సవం జరుగుతోంది. చాలా పెద్ద ఉత్సవంట. ఆ రోజు నందమహారాజు చాలా పనులలో హడావిడిలో ఉన్నాడు. అమ్మవారే మొత్తం కార్యక్రమాలు చేసేది. నక్షత్ర జన్మ నక్షత్రం కనుక చేసిందట. బ్రాహ్మణోత్సవంలోకి దానం ఇచ్చింది. పొద్దున్నే భర్తని నియంత్రించి గోదానం ఇప్పించి, అయ్యా నువ్వు ఏదన్నా పనులుంటే ముందు గోదానం చేసేళ్ళమందిట. ఆ గోదానం చేశారు. అమ్మవారు ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ కూడా, ముత్తైదులందరికీ కూడా తాంబూలాలు, చీరలు, అవి ఇవి గాజులు అవి ఇవ్వడానికని చెప్పి ఈ పిల్లవాడిని పడుకోబెట్టాలి, పాపం నిద్రపోతున్నాడు, ఒళ్ళో ఉంటే కష్టమని ఒళ్ళో నుంచి తీసి వెంటనే పిల్లవాడిని ఏం చేసింది, ఒక బండి కింద ఒక గోరి సంచి లాంటిది ఉంటుంది, దాంట్లో గడ్డి పెట్టి పెడతారు. ఇంటి వెనక దొడ్లో, ఇంట్లో అందరూ తిరుగుతున్నారు, కష్టమవుతుందని ఆ దొడ్లో మంచం, ఒక చిన్న బండి ఉంటే ఆ బండి కింద దోనెలో పిల్లవాడిని పడుకోబెట్టిందిట. పడుకోబెట్టి అందరికీ కూడా, ముత్తైదులందరికీ కూడా తాంబూలాలు, పసుపు బొట్టిస్తోంది. వీడు శకటాసురుడు అనే రాక్షసుడు అందులో ప్రవేశించాడు. వాడి పేరు శకటాసురుడు. వాడు ప్రవేశించి వెంటనే ఆ పిల్లవాడిని, అమ్మవారి కోసం పిల్లవాడు ఆకలై నిద్రలో లేచి ఏడ్చాట. ఇదంతా లీలే. అయితే అమ్మవారు ఇంట్లో వచ్చినటువంటి ముత్తైదులందరూ కూడా హాస్యంగా మాట్లాడుకుంటూ వాళ్ళ యొక్క శబ్దాలతో ఈ పిల్లవాడు ఏడ్చిన విషయం వెళ్ళేదట. పిల్లవాడికి కోపం వచ్చి వెంటనే కాలుతో తన్నట్ట ఆ బండిని. ఆ బండి ఆకాశం అంత ఎత్తు ఎగిరి ముక్కలైపోయి కింద పడిందిట. పెద్ద శబ్దమైంది. అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏం జరిగిందని అందరూ అడిగితే
అప్పుడు ఈ పిల్లలు సాక్ష్యం ఇచ్చారండి. పాపం ఈ నందగోకులంలో ఆశ్చర్యం ఏంటంటే దశమస్కంధంలో బృందావనంలో ఎవరు కూడా పిల్లల మాట నమ్మరు. కానీ పిల్లలకు ప్రతిదీ తెలుస్తుంది. భగవంతుడి యొక్క ప్రతి లీలా పిల్లలు చూస్తారు. కానీ ఆయన భగవంతుడని వీళ్ళు అనుకోరు. వాళ్ళు మావాడు అనుకున్నారు కానీ వీళ్ళకేమో భగవంతుడని తెలియదు. వాళ్ళేమో నమ్మరు, పెద్దవాళ్ళు నమ్మేవాళ్ళు కాదు. ఏం జరిగిందని అడిగాడు నందమహారాజు. అంటే ఏమి లేదు, పిల్లవాడు కాలుతో ఈ బండిని తన్నాడు, ఆ బండి ఎగిరిందన్నారు. బండిని మళ్ళీ తయారు చేశారు, మళ్ళీ దానికి అన్ని స్క్రూలు గీలు మేకులు కొట్టి ఫిట్ చేశారు. వెంటనే బ్రాహ్మణోత్తములు పిలిపించి పుణ్యావచనం చేసి గ్రహశాంతి చేసి ఆ బండికి పూజ చేశారట. పూర్వకాలంలో అమాయకత్వం వాళ్ళ యొక్క, అంటే ప్రతిదీ కూడా పరమాత్మ యొక్క భావన. అంటే వాళ్ళు వ్యవసాయానికి వాడుకున్నది, వాళ్ళ నిత్యకృత్యంలో వాడే ప్రతి వస్తువు కూడా వాళ్ళ దృష్టిలో అది భగవంతుడి యొక్క ఇది. అంటే యజ్ఞం చేసేవాడు యజ్ఞ పరికరాలను ఎట్లా పూజించుకుంటాడో వాళ్ళు అట్లా బండిని వీటిని పూజించుకుంటారు. బండిని పూజించి ఈర్ష్యాసూయలు లేనటువంటి ఆ గోపబాలికలు, ఆ గోపవాళ్ళు అందరూ కూడా మంత్రాల్ని, పూర్వకాలంలో అందం ఏంటంటే యాదవులు వైశ్యులు పూర్తిగా బ్రాహ్మణుల మీద పూర్తిగా మనసు పెట్టి ఉండేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో ఏం జరిగినా మొట్టమొదట బ్రాహ్మణుల ఇళ్లలో జరిగేవారు. అంటే పాలు పిండితే మొట్టమొదట తీసుకువెళ్ళి వాళ్ళ ఇంట్లో ఇవ్వడం, జున్ను పాలు వస్తే మొదట ఇవ్వడం, వెన్న తీస్తే వెన్నది ఇవ్వడం, ఇట్లా ప్రతిరోజు కూడా బ్రాహ్మణులతో అనుసంధానం కలిగి ఉండేది. ఇది పోగొట్టడానికే బ్రిటిష్ వాడు చేసింది ఏంటంటే కులపిచ్చి మొదలుపెట్టాడు. కులాలు వర్గీకరించి పిచ్చి గీతలు గీసి మీ చావు మీరు జారండి వెళ్ళిపోయాడు. తప్పని పరిస్థితుల్లో మనని వదిలిపెట్టి వెళ్ళిన దుర్మార్గుడు బ్రిటిష్ వాడు మనలో పిచ్చి గీతలు గీసి వెళ్ళాడు. అందరూ కూడా అనురాగంగా ఉండేవాడు. పూర్వకాలంలో ఇప్పటికి కూడా పల్లెల్లో వావి వరుసలు ఎట్లా పలకరించుకుంటారంటే వర్ణాలు లేకుండా అక్క, బావ, వదిన, అల్లుడు. ఒక ఇంటికి అల్లుడు వస్తే ఊరందరికీ అల్లుడు వచ్చాడంటే ఎవరింటికి వచ్చాడో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. అట్లా మర్యాద ఉండేది. అట్లాగే వీళ్ళందరూ కూడా పూజ చేశారట. అయితే అప్పుడు అడిగాట నందమహారాజు, ఏం జరిగిందంటే ఇట్లా బండి ఎగిరిందంటే అప్పుడు ఆయన ఆశ్చర్యపోయాడు. బాలుండెక్కడ, బండి ఎక్కడ, నభోభావం ఎక్కడ, చేర్పడం కాలం తన్నుట ఎక్కడేలా, కళ్ళలాడిరి ఈ అజ్ఞులు. ఈ పిల్లవాళ్ళకి బుద్ధి లేదు, చదువు సంధ్య లేదు, ఏం లేదు, పశువులు మేపుకునేవాళ్ళు అసలు పిల్లవాడేంటి ఇది తంటడం ఏంటని నమ్మలేదట. ఇది ఈ రకంగా శకటాసుర సంహారం జరిగింది. ఇక తర్వాత కొంతకాలానికి పిల్లవాడు ఒకరోజు తల్లి ఒళ్ళో పడుకున్నట్ట, పాలు తాగి పడుకున్నాడు. అమ్మవారు ఏదో పనులు చేసుకుంటోంది. ఇంతకుముందు ఎక్కడో పెడితే పిల్లవాడు ఏదో భూతప్రేత పిశాచాలు వచ్చినాయని ఈసారి నందమహారాజు మందలించినట్టు కూడా ఉందండి. వ్యాసభగవానుడు రాశాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకో, పిల్లవాడి కంటే నీకు ఏమీ లేదు, ఇంట్లో పనులన్నీ ఎవరికన్నా చెప్పు, ఏ పని నువ్వు చేయవలసిన అవసరం లేదు, పిల్లవాడు తప్పించి ఇంకో పని నీకు లేదన్నారు. అందుకని చాలా జాగ్రత్తగా అయ్యవారు కోపడ్డారని పిల్లవాడిని ఒళ్ళో పెట్టుకొని కూర్చుంది అమ్మవారు. పనులు చేసుకుంటోంది, ఏదో పనులలో ఉంది. పిల్లవాడు అనుకున్నట్ట, నీ ఒళ్ళో నేనుంటే నేను చేయవలసిన పనులన్నీ ఎట్లా ఉంటాయి, ఇది నీ సంగతి ఇట్లా ఉందా, నువ్వు నన్ను ఎట్లా ఒళ్ళో ఉంచుకుంటావో చూస్తావని ఆయన పర్వతం అంతా బరువు అయ్యట. ఉండి ఒక్కసారి బరువు అయ్యేటప్పటికి ఏమిటిదని చెప్పి కొంచెం పిల్లవాడిని పక్కకు పెట్టిందిరా. ఆయనకు అదే కావాలి. పని చేసుకుంటుంటే ఈ తృణావర్తుడు అనేటువంటి ఒక సుడిగాలిగాడు, వాడు పెద్ద సుడిగాలి రూపంలో వచ్చి మొత్తం అందరి కళ్ళల్లో దుమ్ము కొట్టి అక్కడి నుంచి పిల్లవాడిని తీసుకెళ్ళాడు. అంతే, పైకి వెళ్ళిపోతున్నాడు. తృణావర్తుడు అనేటువంటి వాడు సుడిగాలి రూపంలో వచ్చి మొత్తము వ్రజమండలం అంటే నందగోకులం అంతా కూడా మొత్తం కప్పి ఒక ముహూర్త కాలంలో మొత్తం అతలాకుతలం చేసేసాడు. ఏం జరిగిందో తెలియకుండా అందరూ చీకట్లు కమ్మినయట, దుమ్ము వచ్చేసింది. అంతే, అది వెళ్ళిపోయిన తర్వాత పిల్లవాడు పైకి వెళ్తున్నాడు. గాలి తృణావర్తుడు తీసుకెళ్ళిపోతున్నాడు. రాక్షసుడు వెళుతుంటే ఇక స్వామి ఏం చేశారు, వాడు మెడబట్టుకున్నాడు. మెడని గట్టిగా పట్టుకునే వాడికి ఊపిరి ఆడకుండా చేసేటప్పటికి వాడు గిలగిలా కొట్టుకొని ఒక బండరాయి మీద పడి ప్రాణం వదిలాడు. వాడి మీద స్వామి అట్లా ఉన్నారు. కళ్ళు తెరిచి చూసేటప్పటికి కళ్ళు నలుపుకొని అందరూ ఆ సుడిగాలి అయిన తర్వాత చూస్తే పక్కన పిల్లవాడు లేడు. అయ్యో ఇక్కడే పెట్టాను, ఇక్కడ పెట్టి తనయుని ఇక్కడ అని పిల్లవాడి గురించి గుండెలు బాదుకుంటూ యశోదాదేవి ఏడుస్తుంటే ఆ యశోదాదేవి వేదన చూడలేక దురంత చింత అని రాశాడండి. చాలా దుఃఖాన్ని అనుభవించిందిట. ఒక పక్కన భర్త హెచ్చరించినా తాను జాగ్రత్తగా ఉన్నా ఎందుకో అక్కడ పెట్టాను, నా కర్మ ఇది, నేను చేయకపోయినా బాగుండేదని నెత్తి మొత్తుకొని బాధపడిందట. ఆ తర్వాత అందరూ గమనించారు. ఆ పిల్లవాడిని తీసుకొచ్చారు మళ్ళీ. అతనికి ఆ తృణావర్తుడు అనే రాక్షసుడు. ఈ తృణావర్తుడు యొక్క పూర్వకథ ఏంటంటే, ఇతను సహస్రాక్షుడు అనేటువంటి ఒక మహారాజు, పూర్వజన్మలో మహావిష్ణు భక్తుడు. అయితే కామాంధుట. వీడికి ఉండే వీక్నెస్ ఏంటంటే విష్ణు భక్తుడే కానీ కామాంధుడు. ఒకానొక సమయంలో నర్మదా తీరంలో
ఉన్నాడు అతను. ఆ నర్మదా తీరంలో స్నానం చేస్తుంటే దుర్వాస మహర్షి అక్కడికి వచ్చాడు. వచ్చేటప్పటికీ ఇతను ఆ కాముకుడై స్త్రీల మధ్యలో ఉండి వచ్చినటువంటి దుర్వాస మహర్షిని గమనించలా. నువ్వు నీ శరీరం గొప్పది అని చెప్పి పాంచభౌతికమైన శరీరాన్ని చూసి నువ్వు సగుణమైనటువంటి ఆ స్థిరమైనటువంటి శరీరాన్ని చూసి మోహపడుతున్నావు కనుక నీకు శరీరం లేకుండా నువ్వు పుడతావు పొమ్మని అట్లా వాడు తృణావర్తుడిగా పుట్టాట. వాడు కాళ్ళు పట్టుకొని బతిమిలాడితే సరే ఏమీ లేదు, నువ్వు కృష్ణ పరమాత్మ కాళ్ళు పట్టుకో, అప్పుడు నువ్వు ఉద్ధరించబడతావని అతనే తృణావర్తుడు అనేటువంటి వాడని. ఇక పిల్లవాడు మెడలో వేళ్లాడుతున్న పిల్లవాడిని పట్టుకొచ్చి ఆ పడిపోతున్న పిల్లవాడిని చూసి తీసుకొచ్చి ఇంట్లో పెంచుకున్నారట. మళ్ళీ పిల్లవాడికి స్నానం చేయించారు, మళ్ళీ మూత్రంతో మళ్ళీ అంతా కూడా చేశారు. వెంటనే బ్రాహ్మణుని పిలిచారు, పుణ్యావచనం చేయించారు. ప్రతిరోజు ఆ నందగోకులంలో బ్రాహ్మణులకి ఇంకేం పని లేదు, ఎవడింట్లో పని చేసినా అమ్మగారు ఒక్కసారి పిలిస్తే వచ్చేయాలి. యశోదాదేవి అంటే ఒక స్టేటస్ ఆమెకి, ఎందుకంటే 1,000,000 ఆవుల యొక్క యజమాని కనుక నందగోకులంలో అందరికీ ఆయన నందరాజు అంటారు ఆయన కనుక వచ్చేవాళ్ళట. ప్రతిరోజు అమ్మవారు ఏదో సమయంలో పిలిచి ఏదో జరిగిందని ఈ అమ్మవారు చేస్తున్న హడావుడంతా చూసి వాళ్ళు గోప వనితలు అనుకున్నారట, గత జన్మంబులనేమినోచితమో యాగశ్రేణులు ఏమేమి చేసితమో ఎవ్వరికి ఏమి పెట్టితమో చింతారతిని ప్రొద్దుపుచ్చితమో సత్యములేమి పలికితమో ఏ సిద్ధప్రదేశము తొక్కితమో ఇప్పుడు చూడగంటి మత కృష్ణార్భకంబు. మన అదృష్టం కదా, యశోదాదేవి పుణ్యమంతా మనకొచ్చింది అని ఈ రకంగా పరమాత్మని తలుచుకొని చాలా ఆశ్చర్యపోతున్నారట. కాలం గడుస్తోంది. ఇట్లా ఉండగా అమ్మవారు పిల్లవాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుంది, పాలు తాగించింది. పిల్లవాడు ఏం చేశాట, పాలు తాగిన తర్వాత ఇంకా చాలు అన్నట్టుగా నిద్ర వస్తుందన్నట్టుగా ఆవలించాట. ఒళ్ళోనే పడుకున్నాడు, ఆవలించేటప్పటికీ అతని నోరు ఒక్కసారి తుడుద్దామని అమ్మవారు కొంగుతో నోరు తుడుద్దాం, పిల్లవాడు పాలు తాగాడు కదా అని తీస్తే ఆ నోటిలో అనేకమైనటువంటి బ్రహ్మాండాలను చూసిందట అమ్మవారు. పసిపిల్లవాడు పాలు దాగి వదిలి ఆకాశం, స్వర్గం, సమస్త జ్యోతిర్మండలం, దిశలు, సూర్యచంద్రులు, అగ్ని, వాయువు, వరుణుడు, ద్వీపాలు, పర్వతాలు, నదులు, అరణ్యాలు, చరాచర వస్తువులన్నీ చూసిందిట. ఇదంతా చూసి అమ్మవారు వణికిపోయి ఏం జరిగిందో అని ఆవేశపడిందిట. అప్పుడు స్వామి ఏం తెలియనట్లుగా మళ్ళీ కళ్ళు మూసుకొని గురకపెట్టి నిద్రపోతున్నారట. ఇది పరమాత్మ ప్రదర్శించినటువంటి మాయ. ఇట్లా కాలం గడుస్తుంటే ఒక 3 నెలల్లో ఎంతో గడిచిన తర్వాత అప్పుడు వసుదేవుడు కులపురోహితుడైనటువంటి గర్గాచార్యుల వారిని పంపించారు. గర్గాచార్యుల వారిని పంపించిన ఆయన, నందగోకులంలో నా పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు, రోహిణీదేవి కుమారుడుగా ఒకడు పెరుగుతున్నాడు, యశోదాదేవి కుమారుడుగా ఒకడు పెరుగుతున్నాడు. ఈ ఇద్దరికీ నామకరణ మహోత్సవం చేసి రావయ్యా. ఎందుకంటే నందమహారాజు ఆనందంలో ఉండిపోయి అసలు తాను చేయవలసినటువంటి కృత్యాలేవి చేయడం లేదు కనుక నువ్వు ఆ పిల్లలకి నామకరణ మహోత్సవం చేసిరా అని చెప్పి పంపిస్తే అతను తెల్లవారుజామున సూర్యాస్తమయ సమయానికి వచ్చాట. సూర్యాస్తమయ సమయానికి వచ్చి, ఎందుకంటే ఎవరూ గుర్తుపట్టకూడదు, ఎవరు గుర్తుపట్టినా ప్రమాదం కనుక ఎవరికీ కనపడకుండా హడావుడి చేయకుండా రమ్మన్నారట. ఎందుకంటే కంసుడు భయం ఉంది అతనికి కనుక వచ్చి లోపలికి వచ్చాట. ఆ నందమహారాజు వచ్చినటువంటి గర్గాచార్యుల వారిని కులపురోహితుడు కదా పాదాలకు నమస్కరించి, అయ్యా మీ రాక వల్ల మేము అదృష్టవంతులు అవుతాం, అయితే పెద్దవాళ్ళు ఒట్టిగా మన ఇళ్లకు రారని విన్నాను, ఊరకరారు మహాత్ములు వారు రథముల ఇండ్లకు వచ్చుటెల్ల కారణము మంగళములు, నీ రాక శుభంబు మాకు నిజము మహాత్మా అని నమస్కరించి, పరమాత్మ మీ యొక్క రాక వల్ల చాలా అదృష్టమైంది, అతీంద్రియ జ్ఞానం కలిగినటువంటి మీరు జ్యోతిష్శాస్త్ర విశారదులు, జ్యోతిష్శాస్త్రంలో గ్రంథాలు కూడా రచించినట్టుగా విన్నాము, బృహస్పతి యొక్క శిష్యుట్ట గర్గాచార్యుల వారు, అటువంటి మీరు మా పిల్లల యొక్క జాతకర్మ సంస్కారం చేసి అతని వారి యొక్క జాతకాలు తయారు చేయమంటే అతీంద్రియ జ్ఞానం ఉన్నటువంటి ఆ గర్గాచార్యుల వారు వెంటనే, ఏం లేదు నాయన నీ పిల్లలకి నామకరణోత్సవం చేయడానికి వచ్చాను అంటే అప్పుడు మర్చిపోయానన్నట్టు నందమహారాజు. అవును కదా, పిల్లలకి పేరే పెట్టలేదు కదా అనుకున్నారట. కన్నయ్య అని పిలవడం మొదలుపెట్టారు కానీ పేరు పెట్టలా. అప్పుడు వెంటనే అన్నట్ట, ముహూర్తం నిర్ణయించండి, ఒక వారం రోజులన్నా సమయం ఇవ్వండి, చాలామందిని పిలవాలి, లేక పిల్లలు కలిగారు, ఒక వారం రోజులు సమయం ఇస్తే అందరూ కూడా పిలుచుకొస్తానంటే ఆ పిచ్చి పని చేయొద్దు, నువ్వు ఆ పని చేస్తావనే వసుదేవుడు చెప్పి పంపాడు, ఏమీ లేదు, రేపు తెల్లవారుజామున నామకరణోత్సవం, ఇంటి తలుపు ముందు తలుపు వేయి గొడ్ల సావిట్లో చేస్తానన్నాడు. చూడండి, పరమాత్మ పుట్టిందేమో చెరసాలలో, నామకరణమేమో గొడ్లశాలలో. అంటే
మనం ఏదో అనుకుంటాం, చిన్న చిన్న కష్టాలు వస్తే అయ్యో నాకు కష్టం వచ్చింది, నేను ఇష్టం వచ్చింది, ఈ పుట్టినరోజు నాడు ఇక్కడ ఉన్నాను, డ్యూటీ పడింది, ఏదో బాధపడుతూ ఉంటాం మనం. చూడండి, పరమాత్మ ఈ రకంగా. ఇంకొకటి కూడా భాగవతం రామాయణంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఈ తిథి మంచిది కాదు, ఆ తిథి మంచిది కాదు అనుకుంటాం. వీటిని తప్పు అనటానికే రామచంద్రమూర్తి నవమి నాడు పుట్టాడు, కృష్ణ పరమాత్మ అష్టమి నాడు పుట్టాడు. అష్టమి నవములు కష్టాలు అంటారు. అట్లాగే అమావాస్య ముందు చతుర్దశి రోజు శంకర్ల వారు జన్మించారు. అమ్మవారు దుర్గా భవాని పార్వతీదేవి చైత్రమాసంలో రామచంద్రమూర్తి పుట్టిన నవమి నాడు పుట్టింది అమ్మవారు. అంటే ఇవన్నీ ఎందుకు నిర్ణయాలంటే, ఏదైనా అవశ్యంగా చేయవలసిన పని ఉంటే అప్పుడు మనం తిథుల్ని పాటించవలసిన అవసరం లేదు. అప్పుడు తలుచుకోవాలి, అష్టమి నాడు పని చేయాల్సి వస్తే స్వామి రామచంద్ర, కృష్ణ పరమాత్మ నీ దయ, తప్పని పరిస్థితుల్లో ఈరోజు పని చేస్తున్నాను, నువ్వే రక్షించని చెప్పి ఒక మాట అనేసి ఒక పువ్వు దేవుడి దగ్గర వేసి వెళ్ళిపోవాలి. అంతేగాని అష్టమి నాడు ఈ పని చేయవండి, నవమి నాడు ఈ పని చేయవండి అనకూడదు. దీనికి నేను దృష్టాంతం చెప్తా. ఒకసారి నాకు మొట్టమొదటిసారి రెండవ ఉద్యోగంలో వాళ్ళు ఆర్య సమాజం వాళ్ళకి ఆ పట్టింపులు లేవు. వాళ్ళు ఏం చేశారంటే, మంగళవారం అమావాస్య ముహూర్తం పెట్టి ఈరోజు జాయిన్ అయితే మీకు ఉద్యోగం లేదన్నారు. నేను మా నాన్నగారిని అడిగా, అంటే మంగళవారం మంచిదేరా, జయవారం అంటారు, అమావాస్య వాడి కర్మ, నువ్వు వాడి దగ్గర చేరాలని వాడుకున్నప్పుడు నువ్వేం చేస్తావు, భగవంతుడి తలుచుకొని వెళ్ళిపో, భగవంతుడి పారాయణ చేసి వెళ్ళిపో అని చెప్పి వెళ్ళారు. నాకు అఖండమైన పేరు వచ్చింది అక్కడ చాలా పరిమితి కాలం, ఇంకో గవర్నమెంట్ జాబ్ వచ్చే ముందు అక్కడ జాయిన్ చేశాను. ఎంత పేరు వచ్చిందంటే, నేను 3 నెలలు పనిచేశా, కరెక్ట్గా 89 రోజులు పనిచేశా. చివరికి నేను వెళ్ళిపోతాను, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందన్నా వదల్లా వాళ్ళు. అంటే అర్థం ఏంటంటే, భగవంతుడు మనకి నిర్ణయాలు ఇస్తాడు. ఆ నిర్ణయాలు మన చేతిలో ఉన్నప్పుడు ఈశ్వరాధీనంగా కర్మలు చేసుకుంటూ పోతే మనకి సర్వం జరుగుతుంది. కనుక చిన్న పిచ్చి నమ్మకాలు పెట్టుకోవద్దు. అదేమిటండి మీరు జ్యోతిశాస్త్రాన్ని తిడుతున్నారు అనొద్దు. అవకాశం ఉన్నప్పుడు అన్నీ చూడండి. కానీ తప్పని పరిస్థితుల్లో, ఇప్పుడు చచ్చిపోతారు రేపు పొద్దున్న లోపల ఆపరేషన్ చేసుకోకపోతే అంటే ఎట్లా అండి డాక్టర్ గారు, అమావాస్య అంటే పాడ్యమే మనం చూడగలిగితే కదా. పాడ్యం మనం చూడాలంటే అమావాస్య పూర్తి కావాలి. కనుక అత్యవసర పరిస్థితుల్లో, ఆపద్ధర్మంలో, అందుకనే పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే, ఏదైనా తప్పని పరిస్థితుల్లో మనం మంచి తిథి రోజు, మంచి నక్షత్రం కాని రోజు ప్రయాణం చేయాలంటే, దానికంటే మంచి తిథి, మంచి రోజు, మంచి వారం రోజున ఒక సంచిలో 2 బట్టలు పెట్టి, దానిలో ₹1 బిళ్ళో ఏదో పెట్టి పక్క ఇంట్లో పెట్టిరమనేవాళ్ళు. మంచి సమయంలో వాళ్ళ ఇంట్లో పెట్టి మన సామాన్ సర్దుకొని వెళ్ళేటప్పుడు అక్కడి నుంచి సామాన్ తీసుకొని వెళ్ళమనేవాళ్ళు. నిర్ఘ్యం పెట్టడం అంటారు. అంటే ఇవన్నీ ప్రత్యామ్నాయాలు. మనస్సుని సమాధానపరచుకోవడమే, మనస్సుని సమాధానపరచుకునే పరిస్థితి చేయాలి. ఇక్కడ గర్గాచార్యుల వారు అన్నారు, నీ పరిస్థితి తెలిసే వసుదేవుడు చెప్పాడు, రేపు తెల్లవారుజామున నువ్వు ఎవరికీ చెప్పవలసిన అవసరం లేదు, నీ ఇంట్లో జీతగాళ్ళు వచ్చే లోపల నామకరణ మహోత్సవం అయిపోవాలి, మూతి తుడుచుకొని కూర్చోవాలి, ఏమి జరిగిందనేది ఎవరికి తెలియకూడదు అన్నారు. అంతే. తెల్లవారుజే పుణ్యావచన పూర్వకంగా గణపతి పూజ చేసి రహస్యనామాలు పెట్టాట. సంస్కారాలన్నీ రహస్యంగా చేసి 2 పిల్లలకు కూడా రహస్యంగా నామకరణ మహోత్సవం గర్గాచార్యుల వారు చేశారట. పిల్లలకు పేర్లు పెట్టారు. రోహిణీ కుమారుడైనటువంటి పిల్లవాడికి మొట్టమొదటి పేరు పెట్టాడు. అగ్రజుడు కదా, గదాగ్రజుడు. జనులు రమయింప తిరిగడి అనువు కలిగి రాముడనియు, యదు సంకర్షణంబున సంకర్షణుడనియు, ఘన బలమున బలుడనియు గణితికెక్కే. రోహిణీపుత్రుడైనటువంటి వాడు గుణాల్లో శ్రేష్ఠుడు గనక, తన యొక్క అందము చేత అందరినీ రమింపజేస్తాడు గనక అతనికి రాముడు అని పేరు పెట్టారు. ఫండమెంటల్ పేరు రాముడు. బాగా బలం ఉంది గనక బలుడు, బలరాముడు అయ్యాడు. అంతేకాకుండా యాదవుల వంశంలో పుట్టి, అక్కడ గర్భంలో దేవకీ గర్భంలో పుట్టి, ఇక్కడ సంకర్షణుడుగా అక్కడి నుంచి ఆకర్షణ చేసి ఇక్కడ సంకర్షణం చేశారు కనుక, అంటే ఈ రకంగా కర్షణము ద్వారా జన్మించినవాడు. అంటే ఒక చోట ఒక గర్భంలో పిండంగా పుట్టి ఇంకొక గర్భంలో ప్రసవించాడు కనుక అతను సంకర్షణుడు అనే పేరు వచ్చింది. ఇక యశోదాదేవి కుమారుడికి పేరు పెడుతున్నాను, జాగ్రత్తగా వినమని గర్గాచార్యుల వారు చెప్తున్నారు. యశోదా కుమారుడైనటువంటి ఈ పిల్లవాడు తెలుపు, ఎరుపు, నలుపు, ఎరుపు, పసుపు 3 వర్ణాలు కలిస్తే ఏ వర్ణమో అది కృష్ణవర్ణం అంట. మనం కావాలంటే ఎప్పుడన్నా కలిపి చూసుకోవచ్చు. తెల్లటి వర్ణము అంటే సున్నం, తర్వాత ఎరుపు వర్ణం లేదా పసుపు అంటారు. ఆ పసుపు వర్ణం కలిపితే, అంటే తెలుపు పసుపు కలిపితే కొంచెం బాగా ముదురుగా కలిపితే వచ్చే నలుపు రంగు బయటికి నల్లగా అనిపిస్తుంది. ఆ వర్ణం శ్యామవర్ణం అంట. అంటే దీనికి అర్థం ఏంటంటే, కృతయుగంలో విష్ణుమూర్తి తెల్లగా ఉంటారట, త్రేతాయుగంలో స్వామి ఎర్రవర్ణంలో ఉంటారట,
ద్వాపరయుగంలో వచ్చేటప్పటికి శ్యామల వర్ణంలో ఉంటారట. ఆ శ్యామవర్ణమే మనకి వెంకటేశ్వర స్వామి కూడా శ్యామవర్ణంలో ఉంటారు, సాలగ్రామ వర్ణం. ఇంకొక ఇది కృష్ణ పరమాత్మ రూపం ఎవరు అంటే శ్యామల కృష్ణరూపిణి. అట్లాగే రాముడు లలిత, శ్రీరామో లలితా ప్రోక్త శ్యామల కృష్ణరూపిణి. అంటే ఇందాక నిన్నటి రోజున చెప్పా కదా, నారాయణి నారాయణుడు. లలితాదేవే లలితా త్రిపుర సుందరే రామచంద్రమూర్తిగా పుట్టారట, శ్యామలాదేవే కృష్ణ పరమాత్మగా పుట్టిందట. ఇట్లా 3 వర్ణాల కలవాడు కనుక కృష్ణ అనేటువంటి పేరు పెడుతున్నాను. సర్వాకర్షక పరబ్రహ్మ అని అర్థం. కృష్ణ పరమాత్మ అంటే సర్వాకర్షక పరబ్రహ్మ, మొత్తము జీవులందరినీ కూడా తన వైపు ఆకర్షించుకునే తత్వం ఉంది కనుక కృష్ణ అన్నారు. ఇక వసుదేవుడి కుమారుడు కనుక వాసుదేవుడు అనే పేరు పెట్టానన్నాడు. ఇక గుణాలలో కర్మలలో ఇతను అనేకమైనటువంటి పేర్లు పెట్టుకుంటారన్నారు. అప్పుడు నందమహారాజు అడిగాడు, నా పిల్లవాడి గురించి ఇంకేదైనా చెప్పి వింటానంటే, పిచ్చివాడా, ఏదో మనం ఫార్మాలిటీగా నామకరణం చేస్తున్నాం కానీ ఇతనికి పేరు పెట్టే శక్తి మనకు లేదు. ఇతను తన యొక్క గుణాలతో తన యొక్క లీలలతో అనేకమైన నామాలు, సహస్రనామాలు వహిస్తాడు. అందుకనే ముందు ముందు మనకి గోవర్ధనగిరిధారి, దామోదరుడు, ఆ తర్వాత గోవిందుడు, ఇటువంటి పేర్లు, కాళీయమర్దనుడు, ఇటువంటి పేర్లన్నీ రావడానికి కారణం ఏంటంటే అతను చేసేటువంటి చేష్టల వల్ల అని ఈ విధంగా రహస్యనామాలు పెట్టి చెప్పి వెళ్ళాట. భవిష్యత్తులో ఎన్నో గొప్ప గొప్ప విషయాలు చేస్తాడు, నువ్వు చూస్తావు కదా అని. ఇక పిల్లవాడు పెరుగుతున్నాడండి, వేగంగా బాల్యలీలలు జరుగుతున్నాయి. పిల్లవాడు కొంచెం మెల్లిగా పాకడం మొదలుపెట్టాట, గోడలు పట్టుకొని నడవడం మొదలుపెట్టారు. బలరామకృష్ణులు ఇద్దరూ కూడా మోకాళ్ళతో నడుస్తున్నారు, అంబాడుతున్నారు, తర్వాత గోడలు పట్టుకొని నడుస్తున్నారు. ఎవరైనా వచ్చి వెళుతుంటే వాళ్ళ చెయ్యి పట్టుకోనో వాళ్ళ కొంగు పట్టుకోనో ముందుకు వెళుతున్నారట. ఇట్లా వస్తూ వస్తూ మెల్లిగా గడపలు దాటడం మొదలుపెట్టారట, అరుగు మీద కూర్చోవడం మొదలుపెట్టారు. ఎవరైనా వెళుతుంటే ఆ రోడ్డు మీద వెళుతుంటే మొహల్లో మొహం పెట్టి చూసేవాళ్ళట. ఎప్పుడో నిన్ను చూశాను అంటే జన్మజన్మాంతరాల్లో నువ్వు నా భక్తుడు అన్నట్టుగా చూడని వారలు ఎప్పుడు చూడక లోకంబుల 3 చూపుల తిరుగను. వాళ్ళని తదేకంగా చూస్తూ చూస్తూ వాళ్ళు తన వైపు చూస్తుంటే నవ్వేవాట, వాళ్ళని తన వైపు చూసేటట్టు చేసుకునేవాట. తీరా వాళ్ళు చూసేటప్పటికి నువ్వు నా వైపు చూస్తున్నావే అన్నట్టుగా వెక్కిరించేవాట, బాగైంది అనేవాట. ఇట్లా వాళ్ళని ఎప్పుడూ కూడా అంటూ ఉండేవారట, శబ్దాలతో ఆభరణాలతో. ఎప్పుడైనా యశోదారోహిణి మాట్లాడుకుంటూ కూర్చునేవాళ్ళట, ముచ్చట్లు చెప్పుకోవడం అలవాటు కదా. అందుట్లో పల్లెల్లో ఏదో పనులు చేసుకుంటూ చాటల్లో చెరుక్కుంటూ ముచ్చట్లు చెప్పుకుంటుంటే ఈ బలరాములిద్దరూ కలిసి బలరాముడిని రెచ్చగొట్టి అల్లరి చేయించేవాట కృష్ణుడు. తాను ఎప్పుడన్నా తప్పు చేస్తే పెద్దవాడిని కొడతారు, చిన్నవాడిని ఏమనరుగా. బలరాముడికి శిక్షలు పడేవిట. ఎప్పుడైనా చప్పుడు చేయొద్దని చెప్పి అమ్మవారు మందలిస్తే యశోదాదేవి అలిగిపోయిన వాళ్ళలాగా ఒక మూలకెళ్ళి బొంగమూతి వేసి వంగి కూర్చునేవాట. చాలాసేపు అట్లాగే, కానీ ఏం జరుగుతుందని యశోదాదేవి వదిలేస్తే చూసేవాట, ఇంకా నన్ను చూడ్డానికి రాలేదు, నన్ను బతిమిలాడలేదని. చివరికి అమ్మవారు వచ్చి బతిమిలాడితే అప్పుడు ఆకలి అవుతోందనేవాట. ఇట్లా పిల్లలు రామకృష్ణులు ఇద్దరూ కూడా తల్లుల్ని విపరీతంగా మోహింపజేస్తున్నారు. అప్పుడే కొత్తగా మొలకెత్తుతున్నాయట దంతాలు, చిన్నగా ఆ వస్తువులు ఈ వస్తువులు కొరుకుతున్నారట. ఇక గొడ్డశాలలోకి వెళ్ళి లేగదూడల తోకలు ముడిపెడుతున్నారట. అవి రెండూ విడిపోయి కొట్టుకుంటుంటే ఆనందపడేవారట. ఈ వివరాలన్నీ కూడా గోపికా స్త్రీలు చూసి ముచ్చటపడేవాళ్ళట. వాళ్ళ బాల్య చేష్టలు చాలా గొప్పగా ఉండేవిట. పిల్లలు ఆడుకోవడానికి పశువుల యొక్క కొమ్ముల బూరలు ఇచ్చేవాళ్ళట, బూరలతో ఆడుకునేవాళ్ళు. ఇక పిల్లలు వద్దన్నా కూడా నిప్పు దగ్గరికి వెళ్తున్నట్టు ఏదో ముట్టుకుంటున్నట్టు బెదిరించేవాళ్ళట. వద్దురా నాయనా పెనం ముట్టుకోవద్దురా అంటే ముట్టుకున్నట్టు అబ్బా అన్నట్టు అనేవాళ్ళట. అంటే వాళ్ళ మీద తల్లిదండ్రుల యొక్క కాన్సన్ట్రేషన్ రావాలి, వాళ్ళు ఏ పనులు చేయకూడదు, మా దగ్గరే ఉండాలన్నట్టుగా తల్లిని కట్టిపడేసేవాళ్ళట. ఇట్లా కత్తులతో, అగ్నితో, జలపక్షులతో ఆడుకుంటూ మధ్య మధ్యలో ముళ్ళు ముట్టుకున్నట్టుగా చేస్తూ బాధపడుతున్నట్టుగా నటిస్తూ ఉంటున్నారట. సర్వకాల సర్వావస్థల్లో యశోదారోహిణులు పిల్లల మీదే మనసు పెట్టుకొని బతుకుతున్నారట. ఇట్లా గడుపుతూ ఉంటే ఇక పిల్లవాడు మెల్లిగా ఆ ఇంటికి ఈ ఇంటికి వెళ్ళడం మొదలుపెట్టాడు. కృష్ణ పరమాత్మ వల్లవ గృహనవనీతములెల్లను భక్షించి వచ్చి ఎరుగని భంగిన్ తల్లి గదిపి చిట్టాడన్ నల్లన అనుభవ పెట్టమనసి ఏడ్చాడు. పక్క ఇళ్లల్లో అక్కడ ఇక్కడ లేదా ఇంట్లో దాచినటువంటి వెన్నను తినేసేవాట. ఏమిరా నాయనా మూతి మీద ఏదో ఉందిరా అంటుకున్నదంటే ఏమీ లేదు, నాకు ఆకలి అవుతుంది పాలిమ్మనేవాట అని దగ్గరకు వచ్చి తల్లిని గట్టిగా మెడ బిగించేవాట.
చిన్న చిన్న అడుగులు వేయడం మొదలుపెట్టాడు, అందంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. కాళ్ళకి గజ్జెలు కట్టి పిల్లలు ఎక్కడున్నారో తెలుసుకుందామని గజ్జెలు కడితే వాడు దొంగతనాలు చేసేటప్పుడు గజ్జెలు విప్పి దొంగతనం అయిపోయిన తర్వాత గజ్జెలు కట్టుకొని మళ్ళీ ఏమీ తెలియని వాళ్ళలాగా ఉండేవాడట. ఇక ఇరుగు పొరుగు ఇళ్లల్లో దొంగతనాలు అనేది హద్దులు లేకుండా ఉండేవిట. ఇష్టం వచ్చినట్టుగా దొంగతనాలు చేస్తున్నారు. ఒక రోజున ఒక 10 మంది గోపస్త్రీలు సమూహంగా ఏర్పడి పెద్ద కంప్లైంట్ పిటిషన్ పెట్టారట తల్లికి, యశోదాదేవికి. బాలురకు పాలు లేవని బాలెంతలు మొరబెట్ట పకపక నగి ఈ బాలుండు ఆలము చేయును ఆలకు క్రేవులు విడిచెను. సాయంత్రం ఇంకా పాలు పిండే సమయం ఉందనగా దానికి గంట ముందు దూడల్ని వదిలేవాట. వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి, వీళ్ళ ఇంట్లో దూడలు వదిలేవాడు కాదుట, ఇరుగు పొరుగు ఇళ్లల్లోకి వెళ్ళి దూడలను వదిలేస్తే ఆ దూడలు పాలు తాగేవిట. ఇళ్లల్లో పసిపిల్లలకి పాలు లేకుండా అవస్థపడేవాళ్ళట. అంబోజాక్షి, ఇది మా బాధ. ఇక మా ఇళ్లల్లోకి వచ్చి దొంగతనం చేసి పాలు పెరుగు వెన్న తిన్నంత తిని మిగతా కోతుల్ని పిలిచేవాట. కోతుల్ని పిలిచి వాటికి పెట్టేవాట. ఇదే వ్యాఖ్యాత రాస్తారు శ్రీధరస్వామి. కోతులు ఎందుకు పెట్టారు అంటే, రామచంద్రమూర్తి సీతాన్వేషణ సమయంలో కోతులు కోటాను కోట్ల వానరాలు తిండి నిద్ర లేకుండా రాత్రింబగళ్ళు కొండ ప్రాంతాలంతా వెతికి సీతాన్వేషణ చేయడానికి వెళ్ళి ఆకలి దప్పులు ఓర్చుకున్నారట. ఆ జన్మలో చేసినటువంటి వాళ్ళు చేసిన కష్టానికి కృతజ్ఞతాపూర్వకంగా తాను కోతులకి ఆహారం పెట్టేవాట. ఇది పరమాత్మ భావగ్రాహి. కృతజ్ఞత అనేది పరమాత్మ దగ్గర తుడుచుకొని నేర్చుకోవాలి. ఇంకొక అందమైన మాట చెప్తారు శ్రీధరస్వామి వారు. రామావతారంలో ఆదిశేషుడు లక్ష్మణుడిగా పుట్టి అన్నా 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 అని వెంట తిరిగినందుకు కృతజ్ఞతాపూర్వకంగా ఈ జన్మలో బలరాముణ్ణి అన్నగా చేసుకొని తాను తమ్ముడిగా పుట్టాట. ఆదిశేషుడిని అన్నగా చేసుకొని అన్నా అన్నా అన్న అన్నదానికి రుణం తీర్చుకోవడానికి మళ్ళీ పుట్టాట. అంటే పరమాత్మ కూడా రుణాన్ని ఉంచుకోవటం లేదు. ఇంకా మన కర్మ ఇట్లా ఉంది. మనం అన్నీ మర్చిపోతాం జీవితంలో. బాల్యం నుంచి ఉన్నవన్నీ మర్చిపోయి ఆ రోజులు వేరండి, అప్పుడు వేరండి, ఆ కంఫర్ట్ వేరండి. ఇది రామచంద్రమూర్తి కృష్ణ పరమాత్మ ద్వారా నేర్చుకోవాల్సింది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వృషభపర్జన్య పృథివీ సస్యశాలిని దేశోऽयं క్షోభరహితః బ్రాహ్మణాः సంతు నిర్భయా అపుత్రా పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.